ముందుగా మన గురువుగారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కరిస్తూ ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ నమస్కారం అండి. పిరమిడ్ సొసైటీలో సత్యం చెప్పటమే పిరమిడ్ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకని 2025 జనవరి నుంచి ప్రతి ఆదివారం ఇక్కడ శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ ర్యాలీ నిర్వహించినటువంటి నిర్వాహకులకి, ర్యాలీలో పాల్గొన్న మాస్టర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం. ఎందుకంటే ర్యాలీయా పెట్టుకోవడానికి కూడా వెనకాడే వాళ్ళు ఉన్నారు, రావటానికి వెనకాడే వాళ్ళు ఉన్నారు. ఎందుకు వెనకాడుతున్నారు? ర్యాలీకి వచ్చి ఒక స్లోగన్ చెప్తే ఇంటెన్షన్తో, నీలో ఉన్న శ్రద్ధతో ఈ అజ్ఞానంలో చేసిన ఎన్నో కర్మలు దగ్ధమవుతాయి. నిజంగా మీ మీద మీకు ప్రేమ ఉంటే ర్యాలీలో పాల్గొనండి, గట్టిగా స్లోగన్స్ చెప్పండి, సత్యాన్ని చెప్పండి. జీవహింస మహాపాపం అనే సత్యం, శాకాహారమే అమృతాహారం అనే సత్యాన్ని ఎలుగెత్తి చాటాలి. ఎవరి కోసం? మన కోసం, ఇంకెవరి కోసమో కాదు. పత్రిజీ కోసమో, లేకపోతే బుద్ధుడి కోసమో, లేకపోతే కోడి మేక చేప కోసం అనుకుంటున్నారా? కాదండి. మనం ఏం చేసినా అది మన ఎదుగుదల. మన ఒక మాస్టర్ చెప్పారు, ధ్యానం చేస్తే పావలా లాభం అని, ధ్యానం చెప్తే 10 రూపాయల లాభం అని, మాంసాహారం మానేస్తే 30 లాభం అని, మాంసాహారం మానమని చెప్తే రూపాయి లాభం అని. ఇప్పుడు మీకు ఏం కావాలంటే ఏం కోరుకుంటాం? రూపాయే కదా. నాకు మాత్రం రూపాయి కావాలబ్బా. అందుకే ర్యాలీ అంటే ఇష్టం. ర్యాలీ చేస్తా, స్లోగన్ గట్టిగా పలుకుతా. మైకులో చెప్పినా చెప్పకపోయినా, లైన్లో ఉన్నా స్లోగన్ గట్టిగా చెప్తా. ఎందుకంటే ఈ నడిచిన ఈ 2 గంటలు ఒక స్లోగన్ ఆపేస్తే ఆ సెకండ్ మనది కాదు, వెళ్ళిపోయింది, మళ్ళీ రాదు. వచ్చే పుణ్యాన్ని పోగొట్టుకున్న వాళ్ళం, దగ్ధమయ్యే కర్మకి బ్రేక్ వేసిన వాళ్ళం మనం అవుతాం. అందుకనే ర్యాలీలు చెయ్యాలి. జీవహింస మహాపాపం అనే సత్యాన్ని ఎలుగెత్తి చాటాలి. ఈ అవకాశాన్ని ఇచ్చారు పత్రిగారు. అందుకే ఆయనకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా, ఎన్ని జన్మలు రుణపడ్డా ఆయన రుణం మాత్రం మనం తీర్చుకోలేమండి. 2017 చార్మినార్ ర్యాలీ చేశాం. ర్యాలీ చేయగానే 17వ తారీఖు కుక్కట్పల్లి వచ్చారు పత్రి సార్. చూసి అన్నారు, ఈసారి అక్టోబర్ 2 సికింద్రాబాద్ చేసాయి అన్నారు. చేసాయి, అంతే, అయిపోయింది. గురువు గారి నోట్లోంచి వచ్చిందంటే అది అయిపోయినట్టే. చేసాం, అక్టోబర్ 2 చేసాం. అవ్వగానే మహావీర్ జయంతి వస్తుంది, ఈసారి ర్యాలీకి నేను వస్తాను, ర్యాలీ ఏర్పాటు చేయండి అన్నారు. కాచిగూడ ర్యాలీ పెట్టాం. అలా ప్రతిసారి మెగా ర్యాలీలు చేస్తూ చేస్తూ చార్మినార్లో 6 సంవత్సరాలు చేసాం. ఇక పర్మిషన్ లేదు అంటే అక్కడ మన పని అయిపోయింది అనుకున్నాం. నెక్స్ట్ ఎక్కడ చెప్పారు? సికింద్రాబాద్ అన్నారు. అందుకే సికింద్రాబాద్ వచ్చాం. ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మనం ఇచ్చిన కరపత్రాలు, మనం ఇచ్చిన నినాదాలు భారతదేశం మొత్తం వెళ్ళినాయండి. ఎందుకంటే ఎన్నో దూర ప్రాంతాల వాళ్ళు ఆ బస్సుల్లో, రైల్లో అక్కడ ఉన్నారు. మరి చూడండి, మన మూమెంట్ గురించి, మన గురువు గురించి, మనం చెప్పే సత్యం గురించి ఇవాళ భారతదేశం అంతా వెళ్ళారు. ఇంకొక చిన్న మనవి అనుకుంటారో, ఆర్డర్ అనుకుంటారో, మీరు ఏవైనా సరే ఎవరి ఊళ్ళల్లో వాళ్ళు ర్యాలీ పెట్టుకుందాం. ఆదివారం రోజున, ఆదివారం అంటే సూర్యభగవానుడి వారం, పవిత్రమైన వారం, దాన్ని అపవిత్రం చేయటం జరిగింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ మనం ఆ పవిత్రతను చేకూర్చాలి. ఆదివారం అంటే పవిత్రమైన వారం, శాకాహార వారం ఏది అంటే ఆదివారం అనేది రావాలి. అది మనమే తీసుకురావాలి. భోజనాలు అయిన తర్వాత మధ్యాహ్నం 4ంటికి ర్యాలీ పెట్టుకుందాం. భోజనాలు ఖర్చు ఉండదు, ఇలా హాలు ఖర్చు ఉండదు, డీజే ఖర్చు ఉండదు, ఏ ఖర్చులు లేకుండా హాయిగా ఒక 10 మంది, 20 మంది, 30 మంది, 40 మంది కలిసి మన ఊళ్ళో మనం ర్యాలీ చేస్తే, అలా అన్ని గ్రామాల్లో, అన్ని పట్టణాల్లో ఎవరికి వాళ్ళు ర్యాలీలు చేస్తే పత్రిజీ కళల కన్నా ఆ శాకాహార జగత్తు రాదా? చెప్పండి, వస్తుంది. నిజంగా మీ మీద మీకు ప్రేమ ఉంటే ఖర్చు తక్కువతో సత్యాన్ని ఎలుగెత్తి చాటుదాం మిత్రులారా. పత్రిజీ వారసులమని గర్వంగా చెప్పుదాం. మనం దేహాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత మనకి అక్కడ పత్రిగారు రెడ్ కార్పెట్ పరవాలి, పెద్ద శాలువాతో మనల్ని స్వాగతం పలకాలి. అది నేను కోరుకుంటున్నా, అది నాకు కావాలి. అందుకే నేను ర్యాలీ చేస్తున్నా. మీకు కావాలంటే మీరు రండి, లేదంటే లేదు, అది మీ చాయిస్ కదా. సో మరొక్కసారి ఈ ర్యాలీకి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, ఆదివారం ర్యాలీలు ఆర్గనైజ్ చేయండి, ఆదివారం ర్యాలీలకి రండి. ఆదివారం అంటే పవిత్రమైన వారంగా తీర్చిదిద్దుకుందాం మిత్రులారా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.
అదేవిధంగా మహేశ్వరమ పిరమిడ్ నూతనీకరణ చేసిన ద్వారకా నివాస్ తన భుజాన వేసుకున్న బ్రాహ్మణరత్న మారం గారిని వారి యొక్క ఈ ర్యాలీ యొక్క విశేషాలు వారి ద్వారానే విందాం. అందరికీ ఆత్మ ప్రణామాలు. ఇందాక మనం పత్రిజీ వాక్కులు విన్నాం. పిరమిడ్ మాస్టర్లు అందరూ రోడ్డున పడ్డారు అని. మరి రోడ్డున పడ్డారు అంటే మనం ఇంత గెలుచుకుని ఆ పైన రచ్చ గెలవాలని రోడ్డున పడ్డాం. ఊరికే పడలేదు. ఆయన నేను ఊరికే రాలేదు, నా వెంట 1,44,000 మందిని తీసుకొని వచ్చాను అన్నారు. ఆ 1,44,000 మంది వాళ్ళకు కొన్ని కోట్లు అయ్యారు. ఊరందరిది ఒక దారి, ఉలిపి కట్టేది ఒక దారి. ఊరందరిది ఒక దారి, ఉలిపి కట్టేది ఒక దారి. పిరమిడ్ మాస్టర్ రూటే వేరు. ఎవరైనా ఏమైనా అనుకోవాలి. దట్ ఈజ్ ఎ పిరమిడ్ మాస్టర్. చెప్పాలి ఒకసారి. ఎవరైనా ఏమైనా అనుకోవాలి. దట్ ఈజ్ ఎ పిరమిడ్ మాస్టర్. ఏంటి వీళ్ళు శాకాహారం అని ధ్యానం అని రోడ్లంటే తిరుగుతున్నారు అంటే వాళ్ళు జంతు హింస ఒప్పుకోరంట. హింస చూడో హంస పకడో అనేది వాళ్ళ నినాదం అంట. హంస అంటే ధ్యానం అంట అని ప్రతి ఒక్కరు అనుకోవాలి. ఆ విధంగా అనుకునే సొసైటీ భూమి మీద ఏదైనా ఉంటుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాత్రమే. మరి 11 గంటల పాటు మహంకాళి పోలీస్ స్టేషన్లో కూర్చుని మన సహనాన్ని వారు పరీక్షిస్తే వారి సహనాన్ని మనము పరీక్షించాం. మరి 11 గంటలు రాజేష్ పూలే, చంద్రశేఖర్ వీళ్ళందరూ కలిసి పర్మిషన్ తెచ్చుకున్నారు అంటే మన సంకల్ప శక్తి ఎంతో గొప్పది అని ఆలోచించాలి. ఈరోజు తిరుపతిలో ఉన్న నా ప్రాణం అంతా ఇక్కడే ఉండి ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా క్లాక్ టవర్ దగ్గరకు వచ్చి అక్కడి నుంచి నేను ర్యాలీలో నేను నా బైక్ పాల్గొన్నాము. ఆ రోడ్డు మీద మన నినాదాలు వింటూ ఉంటే నిజంగానే రాజేష్ పూలే చెప్పినట్టు మన శరీరం పులకిస్తుంది, రోమాలు నిక్కబరుచుకుంటూ ఉన్నాయి. ఒకసారి ఒక ఊళ్ళో మేము 4 మాత్రమే వ్యాన్లో వెళ్తూ ఉన్నాం, నినాదాలు చేస్తూ ఉన్నాం, పాంప్లెంట్ పంచుతూ ఉన్నాం. మైకు చెప్తూ ఉంది. ఒక ఇల్లాలు అడిగింది, మీ 4 మాత్రమే రోడ్డు మీద శాకాహారం ముద్దు మాంసాహారం వద్దు అంటే అది అవుతుందా అని అడిగితే ఈరోజు 4 అమ్మ రేపు 4 కోట్ల మంది అని చెప్పాను నేను. మన ఆలోచనలు ఊరికే వృధా పోవు. అవి విశ్వాంతరాళాలకు వెళ్ళి ఆ విశ్వాంతరాళాలలో ప్రతిధ్వనిస్తూ అనంతమైన శక్తిపాతాన్ని తీసుకుని మన దగ్గరికి మరీ వస్తాయి. అందుకు ఉదాహరణే ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ చేయకపోయినా ఇంతమంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మనమంతా దేవుళ్ళు మన పత్రిజీ చెప్పిన నిదానాన్ని మనమంతా నిజం చేస్తూ మనందరం కూడా మరిన్ని లక్ష్మీ మేడం ఎంత అద్భుతంగా ఈరోజు ర్యాలీ జరిగినటువంటి ఆనందం అంతా ఆవిడ కళ్ళలోనే కనపడుతోంది. అవునా కదా? ఎంత ఆనందం. మరి పిల్లల పెళ్లి చేస్తే కూడా అదేమో అంత ఆనందం. ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు చేసినప్పుడు మరి మనందరం కూడా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క మహాసమాధి మనకు కర్తాల్ కైలాసపూర్లోనే ఉంది. ఒక్క నిమిషం, కర్తాల్ కైలాసపూర్లోనే ఉంది. మనం మరణించినప్పుడు మన సిల్వర్ కార్డు వెళ్ళి కట్ అవుతుంది అక్కడ. కానీ పత్రి లాంటి సదానంద లాంటి మహాయోగీశ్వరుల పుణ్యపురుషుల సిల్వర్ కార్డు గోల్డ్ కార్డుగా మారి అది కట్ కాకుండా ఉండి వారు ఏ లోకాల్లో ఉన్నా కూడా అక్కడి నుంచి శక్తి జ్ఞానం 2 ఈ భూమి మీదకి వస్తూ పంచబడుతూ ఉంటాయి. ఆ పవిత్రమైన అద్భుతమైనటువంటి స్థలం ఒకటి నందవరంలో సదానందయోగి సమాధి, రెండోది బ్రహ్మర్షి పితామహ మహాసమాధి కైలాసపురి. మరి కైలాసపూర్లో మనందరం అద్భుతంగా ధ్యానం చేసుకోవడానికి మనకు మహేశ్వర మహాపిరమిడ్ ఆధునీకరణ సుందరీకరణ జరిగింది. పార్వతీ కాన్ఫరెన్స్ హాల్ మనకు అన్నపూర్ణేశ్వరి అద్భుత అన్నప్రసాద మందిరం ఉంది. అక్కడ ఉండడానికి చాలా చక్కటి 5 స్టార్ ఫెసిలిటీతో పత్రిజీ ద్వారకా నివాస్ 500 బెడ్లతో మరి 6 రూములతో చాలా 5 స్టార్ ఫెసిలిటీ చక్కగా జరుగుతుంది. సెప్టెంబర్ నెలలో గ్రౌండ్ ఫ్లోర్ ఓపెనింగ్ కూడా ఉంటుంది. కనుక మీరందరూ కూడా అక్కడ బెడ్ బుక్ చేసుకోవాలి. తర్వాత మరొక బ్లాక్ ఎప్పుడు కడతామో తెలియదు. ఇప్పుడున్న అవకాశాన్ని ఉపయోగించుకుని ఇంకొక 120 బెడ్లు మాత్రమే ఉన్నాయి, అందులో బుక్ చేసుకోవాలని. అది అరుదైనటువంటి అవకాశం అని తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు రాజేష్ పూలే, లక్ష్మీ వేణ వాళ్ళందరికీ కొద్దిగా చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పద్మా శ్రీనివాస్ వారి కూతురు. ఈ అమ్మాయి దాదాపుగా 6 రోజులు ఇక్కడ తిరిగింది.
ఈడ తిరిగిన దాన్ని బట్టి వాళ్ళు విసుగొచ్చేసి క్యాన్సిల్ చేసారు ర్యాలీ పర్మిషన్ ఇవ్వమని చెప్పి. దాని తర్వాత మేము వెళ్ళి 8 గంటలు అక్కడ మా అంతలు మేము బంద్ అయిన తర్వాత మాకు ర్యాలీ పర్మిషన్ రావడం జరిగింది. 2 నిమిషాలు మీ గురించి మాట్లాడి. అందరికీ నమస్కారం. అసలు ఎంత అంటే పండగలాగా ఉంది ఈరోజు. 1 మంత్ నుంచి ప్రోగ్రామ్ అవుతుందంటే ఎంత చక్కగా చేసుకోవాలి. రోజు పిఎస్కి వెళ్ళడము, సార్ పర్మిషన్ ఎప్పుడు వస్తుంది, మేము పాంప్లెట్లు పంచాలి, సెంటర్లోకి వెళ్ళాలి, చక్కగా చెప్పాలి. నేను 15 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నేను ధ్యానంలోకి రావడం జరిగింది. 2006 షిరిడి ధ్యాన మహాయజ్ఞం నుంచి మా అమ్మ బొమ్మకంటి పద్మ ప్రతి ఊర్లోనూ, స్కూల్లోనూ, టెంపుల్లోనూ, కాలేజీల్లోనూ, ఎన్సీసీలోనూ కొన్ని వేల మందికి ధ్యానం చెప్పి పాంప్లెట్లు పంచుతూ తనతో నేను వెళ్ళి ధ్యానం చేస్తూ ఉండేదాన్ని. అట్లా మరి ఈరోజు డాక్టర్ అయ్యానంటే కూడా అది పత్రి సార్ వల్లనే. సార్ని ముందే అడిగాను, సార్ మరి మనం నో డాక్టర్ నో మెడిసిన్ అంటాము, మరి ఇట్లా నేను మెడికల్ ఫీల్డ్లో ఉన్నా అంటే పంటికి కంటికి ఏమీ కాదు, మనం చేసుకోవచ్చు, నువ్వు వెళ్ళు చదువుకో అంటే నేను బెంగళూరులో నా ఎడ్యుకేషన్ పూర్తి చేయడము, మరి ప్రతి చోట వెళ్ళిన ప్రతి చోట అందరికీ ధ్యానం చెప్పడము. మరి ఈరోజు సికింద్రాబాద్ ఏరియాలో ఇంత చక్కటి ప్రోగ్రాం చేసుకుంటున్నామంటే అసలు చాలా ఆనందంగా ఉంది. వచ్చిన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. మరి నెక్స్ట్ లేన్లో మన పిరమిడ్ కేర్ సెంటర్ ఉంది. మిమ్మల్ని ఎవరైనా కూడా సికింద్రాబాద్లో పిరమిడ్ కేర్ సెంటర్ ఉన్నదా అంటే ఉన్నదనే చెప్పండి. మన నెక్స్ట్ లైన్ మినర్వా గ్రాండ్ హోటల్ పక్కనే సికింద్రాబాద్ పిరమిడ్ కేర్ సెంటర్ ఉంది. స్మైల్స్ డెంటల్ క్లినిక్, ఓరల్ హెల్త్ ఫౌండేషన్ మరియు పిరమిడ్ కేర్ సెంటర్ సికింద్రాబాద్ మినర్వా గ్రాండ్ హోటల్ పక్కన ఉంది. అందరూ ఎప్పుడు సికింద్రాబాద్ వచ్చినా వచ్చి ధ్యానం చేసుకొని తప్పనిసరిగా వెళ్ళరని మనవి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. దయచేసి అందరూ ఒకటేసారి వెళ్ళకూడదండి. ఎవరికి ఆకలి అనిపిస్తుంది, లేదు మేము వెళ్ళాలి, మేము వర్షంలో తడుస్తారు అనుకున్న వాళ్ళు మాత్రం వెళ్ళండి. ఎందుకంటే అక్కడ హాల్ చిన్నగా ఉంటుంది. మన మనుషులం ఒక పద్ధతిగా తినే ఆలోచన మనకు ఉంది కాబట్టి కొట్లాడుకొని పోట్లాడుకొని తినాల్సిన అవసరం మనకు లేదు. ఒక 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు. మనం అనుకున్న వాళ్ళు మాత్రం ఉండండి, అది కాదనుకున్న వాళ్ళు మీ ఇష్టం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ప్రతి నెలలో ర్యాలీ ఉంటుంది. ఆ ర్యాలీలో భాగంగా ఈ ఆగస్టులో మనము ఇక్కడ సికింద్రాబాద్లో ఏర్పాటు చేసుకున్నాము. సెప్టెంబర్లో చేవెళ్ళలో ర్యాలీ ఉంటుంది. చేవెళ్ళ ర్యాలీ గురించి శంకరయ్య గారు 2 నిమిషాలు. ధ్యానమిత్రులందరికీ నమస్కారం. తెలంగాణలో ప్రతి నెల ఒక మెగా శాఖా ర్యాలీ ఉంటుంది. దాంట్లో భాగంగా సెప్టెంబర్ 28 తారీఖు నాడు 28 ఆదివారం రోజు చేవెళ్ళలో నిర్ణయించడం జరిగింది. ఇగో దానికి మిత్రులందరూ వచ్చారు. గట్టిగా చప్పట్లు కొడదాం. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని సెంటర్స్ నుంచి, అన్ని ఊళ్ళ నుంచి ఆ కార్యక్రమం రావాలి. మరి మిత్రులు శంకర్ గారు కానీ వాళ్ళ బృందం, ప్రవీణ్, మా జిల్లా ఆర్గనైజర్స్ వీళ్ళందరూ. సో గట్టిగా వీళ్ళకు చప్పట్లతో అభినందన తెలియజేస్తూ చలో చేవెళ్ళ, చలో చేవెళ్ళ, చలో చేవెళ్ళ. పత్రి గారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా చెవెలలో సెప్టెంబర్ 28 తారీఖు రోజు సండే మీరందరూ కూడా ఆ శాఖార్యాల్లో మనసా వాచా కర్మన మీరందరూ కూడా మీకు ఇక్కడ నుంచి మేము ఆహ్వానం పంపిస్తున్నాం. ఖచ్చితంగా మీరందరూ కూడా చలో చేవెళ్ళ, గట్టిగా చెప్పండి, చలో చేవెళ్ళ, చలో చేవెళ్ళ అందరూ రావాలని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మన కోరుతూ మీ అందరూ ఖచ్చితంగా వచ్చి ఆ ప్రోగ్రామ్ను ప్రతిసారి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మనసా వాచా కోరుతూ ఇక ముగిస్తున్నాం. ब्रह्मर्षि पितामह पत्री जी की, स्वर्णमाला पत्री जी की, ध्यान जगत की, पिरामिड जगत की, शाकाहार जगत की మొట్టమొదటిసారిగా చేవెళ్ళ పట్టణంలో మహా మెగా శాకాహార ర్యాలీ సెప్టెంబర్ 28 తారీఖున ఆదివారం రోజున జరుగుతుంది. మన యొక్క పాదాలను చేవెళ్ళ గడ్డ పైన పెడదాము, పెట్టి అక్కడ అందరినీ శాకాహారులను చేద్దామని మీ అందరికీ మనవి చేస్తున్నాను మాస్టర్స్. ప్రతి ఒక్కరూ ఆ రోజు
8 గంటలకల్లా రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ విందు భోజనాలు ఉంటాయి, మార్నింగ్ టిఫిన్ కూడా ఉంటుంది, అన్ని సదుపాయాలు ఉంటాయి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ అండి. చెవెళ్ళకి అందరం కూడా వెళ్దాం. చలో చెవెళ్ళ, చలో చెవెళ్ళ. నా కాన్స్టిట్యూన్సీ కూడా చేయవల్లనే, అందుకని అంత గట్టిగా అడుగుతున్నాను నేను. తర్వాత కొట్టాల ప్రభాకర్ గారు, దయచేసి కొందరుగా వెళ్ళవలసిందిగా మనవి. వాళ్ళు వెళ్ళేప్పుడు అందరూ ఇదే రూట్లో వెళ్ళాలి, వేరే రూట్లో లేదు కాబట్టి వాళ్ళు వెళ్తున్నా మనకు తెలుస్తుంది మనకి, అప్పుడు వెళ్దాం మనం. అందరికీ నమస్కారం. ఎంతో అద్భుతంగా ఈరోజు ఆగస్టు 15వ తారీఖు అనేది మన భాగ్యనగర్ బ్రాండ్గా అయింది. అనుకుంటూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. శాకాహార ర్యాలీ ఆగస్టు 15 అంటే భాగ్యనగర్ ట్రస్ట్ వారు ఒక బ్రాండ్గా మార్చుకున్నారు. దానికి వాళ్ళ యొక్క విశేషమైన కృషి ఉంది, దానికి విపరీతమైన వాళ్ళ యొక్క సంకల్పము. నిన్న రాత్రి వచ్చాను నేను. ఉదయము ఇక్కడ కొద్ది మంది మాత్రమే ఉన్నారు, కానీ ర్యాలీ ప్రారంభమయ్యేసరికి కొన్ని వేల మంది ఇక్కడికి రావడం అనేది నిజంగా ఇది వాళ్ళ యొక్క సంకల్ప శక్తి. సార్ వాళ్ళు, భాగ్యనగర్ ట్రస్ట్ టీం వాళ్ళు చేసిన యొక్క విశేష కృషి, వారికి పత్రి సార్ ఆశీస్సులకి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే పిరమిడ్ చేతవనం అనేది ఒక అద్భుతమైన క్షేత్రం, కొటాల, కలికిరి మండలం, అన్నమయ్య జిల్లా. అక్కడ ప్రతి నెల 23 నుంచి 29 వరకు మహామౌన ధ్యానం జరుగుతుంది. అలాగే మీరు ఎప్పుడు సాధన చేసుకోవడానికి అక్కడ ఎప్పుడు ఎల్లవేళలా ధ్యాన మందిరం తెరచబడి ఉంటుంది. సో మీరందరూ జీతవనం రావాలని నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. ఖచ్చితంగా జీతవనం వస్తామేమో. అదేవిధంగా ప్రతి సంవత్సరం మనము మహేశ్వరం పిరమిడ్లో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. ఆ కార్యక్రమాలకు సంబంధించి సాంబశివరావు గారు, ప్లీజ్ దామోదర సాంబశివరావు ఇద్దరు కలిసి రండి. అదేవిధంగా నెక్స్ట్ పత్రిజీ ఫిలిమ్స్ వెంకట్ రావాల్సిన మనవి. మనకి మరి ఈరోజు మరి భాగ్యనగర్ ట్రస్టీ వాళ్ళు, పిఎస్ఎస్ మూమెంట్ అందరం కూడా ఈ మహా ర్యాలీని అద్భుతంగా జరిగింది. ఇందాక అంటున్నారు చాలా కష్టపడ్డామని. ఇక నుంచి మనలోంచి కష్టం అనే మాట రావద్దు, కృషే రావాలా. మహా కృషితోనే వస్తుంది. మన ఆలోచనలు కరెక్ట్గా ఉంటే మనం కృషి చేస్తే మహాపురుషులు అవుతాము. అలాగే మరి మనం ఏది చేసినా కూడా కృషితోనే చేస్తాము. ఆ కృషి ప్రతి వాళ్ళలోనూ ఉద్భవిస్తుంది. ఆ విధంగా పెద్ద చేయాలా. మరి ఆ రోజు ఉద్భవించే రోజు ఒకటి ఉంది, అదే డిసెంబర్ 21 ధ్యాన మహాయాగం కైలాసపూర్లో. డిసెంబర్ 21న ఒక విశిష్టమైన రోజు ఉంది, అదేంటో చెప్పండి, మీరే చెప్పాలా. ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే పోయిన సంవత్సరం ప్రకటించారు. మరి ఆ మహా చైతన్యము అలా తీసుకొచ్చింది. ఆ మహా చైతన్యం ఎవరో తెలుసా? మన బ్రహ్మ సుభాష్ పత్రి గారు. ఈసారి పిఎస్ఎస్ మూమెంట్ ద్వారానే ధ్యానమయంగా జరగబోతుంది. ఈ మూమెంట్లో 108 మంది మెంబర్స్ ఉండి ఈ యొక్క ధ్యానమాగం చేయాలి. ఎందుకంటే ఆ మహా చైతన్యము మనకి చైర్మన్ బ్రహ్మపత్రి గారు. ఏది రేపు రాబోయే పత్రిజీ మహా చైతన్య ధ్యాన మహాయాగానికి ఆయనే మనకు చైర్మను. మరి ఆయన ఆధ్వర్యంలో, ఆయన లేరు మనం అనుకోవద్దు, ఆయన ఆధ్వర్యమే, ఆయన ఆశీస్సులే, ఆయన ఆశయాలతోనే జరిగేదే ధ్యాన మహాయాగము. దీన్ని మన అందరం కూడా మహా చైతన్య స్ఫూర్తితో ముందుకెళ్ళి దీన్ని అద్భుతంగా మరి విజయవంతం చేయాలని మేము అందరం కోరుకుంటున్నాము. ఇక్కడ ట్రస్ట్ అంటూ ఉండదు, మొత్తం మూమెంటే రేపు చేసేది. మరి ఎవరైతే ప్రతి జిల్లా నుంచి 2 కానీ 3 కానీ 5 కానీ మీ యొక్క మహాస్ఫూర్తితో వచ్చి మేము దీంట్లో పాల్గొంటామని చెప్పి మీరు వచ్చి దానికి మరి ఫోన్ చేస్తే వాళ్ళందరినీ మేము సభ్యులుగా తీసుకొని 108 మంది మహా చైతన్య సభ్యులతో ఈ యొక్క ధ్యాన మహాయాగము చేయటానికి సంకల్పించాము. మీరు అందరూ సహకరించిందిగా కోరుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశయ్య. లాస్ట్ ఇయర్ కూడా కడప జిల్లా, చిత్తూరు జిల్లాలో ధ్యాన మహాయాగం బుక్స్ నేనే అన్నీ తిరిగి చేయడాము. అదే మాదిరిగా రాయలసీమ మొత్తం ఈ తూరి మన కర్తాలో జరుగుతున్నటువంటి ధ్యాన మహాయాగానికి బుక్స్ అన్నీ రాయలసీమ అంతా తిరిగి నేను అందరిని ఇన్వైట్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. గట్టిగా చప్పట్లు కొడదాం బాబు గారికి, సంగీత బాబుకి. ధ్యానమిత్రులందరికీ నమస్కారం. మరి సాంబశివరావు చెప్పినట్టు పిఎస్ఎస్ఎం మూమెంట్ ద్వారా ఈసారి నా భూతో నా భవిష్య లాస్ట్ ఇయర్ కంటే ఇంకా అప్గ్రేడ్గా
ఇంకా గొప్పగా మరింత గొప్పగా ఈసారి మనం జ్ఞానమయ యాగాన్ని జరుపుకోబోతున్నాం. దాని గట్టిగా చప్పట్లతో ముందే అభినందన తెలియజేసుకుందాం. అలాగే మరి దాంట్లో భాగంగానే ముఖ్యంగా మిత్రులు మారం శివప్రసాద్ గట్టిగా చప్పట్లతో వారికి అభినందన తెలియజేద్దాం. గట్టిగా పట్టుబట్టి ద్వారకా నివాస్ని ఒక షేప్కు తీసుకొచ్చాడు. ద్వారకా నివాస్కి ఎంతమంది అయితే వాళ్ళ మెంబర్షిప్ అయ్యారో వాళ్ళందరికీ ఈసారి డిసెంబర్లో అక్కడే అకామిడేషన్ 100% మనం ఇవ్వబోతున్నాం. మరి 7 తారీఖు నాడు గ్రౌండ్ ఫ్లోర్ ఓపెన్ చేసి డిసెంబర్ కల్లా మిగతాది కూడా కంప్లీట్ చేసి చాలా గొప్పగా పిఎస్ఎస్ మూమెంట్లో ఇప్పటి వరకు ఎక్కడా కట్టని విధంగా ఒక స్టార్ హోటల్ మాదిరిగా మంచి ఏకదం నెంబర్ 1గా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందులో భాగస్వాములైన మిత్రులందరికీ చప్పట్లతో వారికి అభినందన తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ మరి అక్టోబర్ నుంచి జ్ఞానయాగానికి సంబంధించిన పనులని మొదలు పెట్టుకుంటున్నాము. దానికి ముఖ్యంగా భాగ్యనగర్ కమిటీ వాళ్ళకి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ ప్రతి సంవత్సరం ఆగస్టు 15 నాడు మంచి శాకార్యాలు నిర్వహించడం జరిగింది. మొట్టమొదటిసారి సికింద్రాబాద్లో చేసుకున్నాం. సో చప్పట్లు కొడదాం వారికి. థ్యాంక్ యూ అండి. నిజామాబాద్ నుండి ఆర్మూర్ సిద్ధేశ్వర పిరమిడ్ నుండి సాయి కృష్ణారెడ్డి గారు మాట్లాడుతుంది మనవి. అదే సంగారెడ్డి నుండి సంగమేశ్వర్ గారు. నెక్స్ట్ ధ్యాన్ జగత్ స్పిరిచువల్ ఇండియా కేశవరాజు గారు, సృజన మేడం గారు రెడీ ఉండాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మరి గత అనేక సంవత్సరాలుగా శాకాహార ర్యాలీ చార్మినార్లో నిర్వహించి మరి ఈసారి మొట్టమొదటిసారిగా సికింద్రాబాద్లో నిర్వహించడం చాలా గొప్ప విషయం. వారికి నిజామాబాద్ జిల్లా తరపున సిద్ధేశ్వర పిరమిడ్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి పిరమిడ్ సొసైటీలో ఎంతో అద్భుతంగా అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేసినటువంటి ధ్యాన భాగ్యనగర్ ట్రస్టు మన తెలంగాణ రాష్ట్రానికే రాజధాని అయినటువంటి ఈ హైదరాబాద్లో మరి అత్యద్భుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో అందరికీ ఉత్సాహాన్ని నింపుతున్నటువంటి ఆ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు. మరి పిరమిడ్ సొసైటీ అంటే పిలిస్తే కాదు, తెలిస్తే రావడం పిరమిడ్ మాస్టర్లుగా మనందరి బాధ్యత. మరి ఎక్కడ ఎవరు ఏ కార్యక్రమాలు నిర్వహించినా మనము వెళ్ళి ఆ కార్యక్రమాల్ని విజయవంతం చేసి మన ఆత్మ ఉన్నతి కోసం మనం పాటుపడాలని కోరుకుంటూ మరి అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ శిథిలగుడ్డపై తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద 2వ పిరమిడ్ శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ కలదు. కావున ధ్యానమిత్రులు నిజామాబాద్ జిల్లాకు ఆర్మూరుకు ఎప్పుడు వచ్చినా ఆ సిద్ధేశ్వర పిరమిడ్ని సందర్శించాలని, అక్కడ 365 రోజులు ఉచిత ధ్యానం, ప్రతిరోజు ఒక గ్రామం నుండి ఆ గ్రామానికి సంబంధించిన పిరమిడ్ మాస్టర్లు ఇచ్చేసి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 3 గంటల అఖండ ధ్యానం చేస్తూ ఉంటారు. మరి మీరు ఎప్పుడు నిజామాబాద్కి వచ్చినా ఆ క్షేత్రాన్ని సందర్శించి మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో ప్రతి ఆదివారం ఆనంద ఆదివారం పేరిట ప్రతి ఒక్క మండలంలో ఒక్కోసారి ఒక్కో మండలంలో శాకాహార ర్యాలీలు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరు సమయానుకూలంగా పత్రిజీ జన్మించిన నిజామాబాద్ జిల్లాకు ఇచ్చేసి ఆ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని కోరుకుంటూ ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ కలుసుకునే అవకాశాన్ని కల్పించి ఈ వేదికపై మాట్లాడే అవకాశాన్ని కల్పించిన ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ సభ్యులకు, ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేసిన పిరమిడ్ మాస్టర్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ప్రపంచానికి పత్రిజీని పరిచయం చేయాలని ఎంతో తప్పిస్తున్న మన ధ్యాన విద్యార్థి వెంకట్ పత్రిజీ ఫిలిమ్స్ ద్వారా మరి ఆ కార్యక్రమాన్ని భుజాన వేసుకుని తిరుగుతున్నారు. మరి వారి మాటల్లో 2 నిమిషాల్లో పత్రిజీ ఫిలిమ్స్ గురించి. థ్యాంక్ యూ సార్. మీ అందరికీ తెలుసు ఈరోజు మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఇంత వ్యాప్తి చెందింది. కొన్ని లక్షల మంది ఈరోజు మన పిరమిడ్ మెడిటేషన్ ద్వారా స్వస్థతను పొందుతున్నారు. మరి ఎన్నో లక్షల కోట్ల జంతువులు ఈరోజు కాపాడబడుతున్నాయి పిరమిడ్ మాస్టర్ల ద్వారా. సో మరి ఇదంతా సృష్టించిన మరి ఆ మూల కారకుడు ఎవరు అంటే బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ. మరి ఆయన గురించి తెలిస్తే ఇంకా బాగుంటుంది కదా. ఎందుకంటే ఇక్కడ చాలామంది సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆయనతో సావాసం చేసి ఆయనతో ఎంతో సగ్గన సాంగత్యం చేశాక వాళ్ళు స్ఫూర్తిని పొంది ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఆ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు కూడా అందించాలన్నదే మన ఆలోచన. అందుకోసమే బ్రహ్మర్షి పత్రిజీ
ఎట్లా ఆయన జీవించారు, ఎలా పిరమిడ్ స్పీచెస్ సొసైటీని సృష్టించారని ఈ భవిష్యత్ తరాలకి చెప్పాలనే ఉద్దేశంతో బ్రహ్మర్షి పత్రిజీ అనే డాక్యుమెంటరీ సిరీస్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. అదంతా కూడా షూటింగ్ అదంతా జరుగుతూ ఉంది. సో ఇక్కడ మీకు కనిపించే పోస్టర్స్ అక్కడ స్టాల్లో ఉన్నాయి. అందరికీ కూడా ఇవన్నీ ఫ్రీగా మీరు అందరూ తీసుకోవచ్చు. మీరు ఎవరికైనా పంచాలనుకున్నా సరే ఇవి తీసుకొని వెళ్ళొచ్చు. అలా బ్రహ్మర్షి పత్రిజీ డాక్యుమెంటరీ ఫిలింకి మీరు ఎవరైనా సహకారం అందించాలనుకుంటే ఇదే పోస్టర్లో కింద స్కానర్ ఉంది, అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, ఫోన్ నెంబర్ ఉంది, దానికి మీరు సహకారం అందించవచ్చు. ఈ డాక్యుమెంటరీని అతి తొందరలో పూర్తి చేసి మీ అందరి ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా ఏదో ఆషామాషిగా కాకుండా ఒక 100 థియేటర్స్లో పత్రిసార్ సినిమాని ఇది రిలీజ్ చేయాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం మేము. తొందరలోనే మనం పత్రిసార్ని థియేటర్లో చూసుకోబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. స్పెషాలిటీ సృజన మేడం. అందరికీ నమస్కారం అండి. నా పేరు సృజన వేణుగోపాల్ రెడ్డి. స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ అన్నిటికన్నా ముందర బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అండ్ స్వర్ణమాల పత్రి మేడంకి థ్యాంక్ యూ. అండ్ భాగ్యనగర్ టీమ్ అందరికీ కూడా చాలా కంగ్రాచ్యులేషన్స్ అండ్ సచ్ ఏ గ్రేట్ అండ్ వండర్ఫుల్ జాబ్. ఎందుకనంటే ఇట్స్ కాల్డ్ కలెక్టివ్ కాన్షియస్నెస్. అంత ఈజీ కాదండి. ఎక్కడైతే ఇప్పుడు మనం ఈరోజు ఇంత అద్భుతమైన ర్యాలీ చేశామో ఇక్కడ ఉన్నటువంటి ఆ ఎనర్జీస్ అనేటివి ఎప్పుడు మల్టిప్లై అవుతుంది. మనకిప్పుడు కనిపించకపోవచ్చు ఈ కొంచెం ఏరియాకి మనం ఇంత అద్భుతమైన ర్యాలీ చేసొచ్చాం, కానీ ఇక్కడ మనం ఈరోజు స్థాపించినటువంటి ఆ ఎనర్జీ సర్క్యూట్స్ ఏదైతే ఉంటుందో ఇది ప్రతి ఒక్క హయ్యర్ వరల్డ్స్లో ఉన్నటువంటి మాస్టర్స్ నుంచి వాళ్ళ యొక్క సపోర్ట్ ద్వారా ఇంత అద్భుతమైన ప్రణాళిక అనేది జరగబడింది ఇక్కడ ఈరోజు. అందుకు మనం అందరం చాలా కృతజ్ఞతలు అండ్ చాలా థ్యాంక్ యూ. అండ్ ఇంత అద్భుతమైన అవకాశం బికాజ్ కలెక్టివ్ కాన్షియస్నెస్ అనేది ఎంత ముఖ్యమైనది అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రణాళికబద్ధంగా ఈ భూ ప్రపంచంలో శాకాహార జగత్ అనేది చాలా ముఖ్యం. ఇది ప్రతి ఒక్క మనిషిలో ఉన్నటువంటి నిజతత్వాన్ని బయటికి తీసుకొస్తుంది. ఎప్పుడైతే మనము ఆ సరళంగా సహజంగా ఉన్నటువంటి ఆ సున్నితమైనటువంటి శాకాహారాన్ని ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఆటోమేటిక్గా ఆ హయ్యర్ మాస్టర్స్ నుంచి నేచర్ స్పిరిట్స్ నుంచి మనం ఎప్పుడూ కూడా అనుసంధానం అయి ఉంటాం. అందుకని ప్రతి ఒక్క మాస్టర్ కూడా ఒక అద్భుతమైన ధ్యానానికి ధ్యాన ప్రచారానికి వర్క్ చేయడానికి వాళ్ళ యొక్క ఎనర్జీస్ అనేటివి సహకరిస్తాయి. సో ఇంత అద్భుతమైన కార్యక్రమం ఈరోజు మనం ఇక్కడ ఏర్పరిచినటువంటి ఎనర్జీ సర్క్యూట్స్ అనేటివి ఈ కలెక్టివ్ కాన్షియస్నెస్ అనేటిది ప్రతి ఒక్క చోట కూడా ఆ ఎనర్జీ సిస్టమ్ ఎక్స్పాండ్ అయి ఉంటుంది. అందుకని చూడండి ఎన్నెన్నో అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయా లేదా. చూడండి ఈరోజు బాబు సార్ తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం ఎంత అద్భుతంగా ఉందండి. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎంత అద్భుతమైనటువంటి ప్రోగ్రాం. అండ్ అక్కడ మనం ఆ ధ్యానాన్ని మనం ధ్యానం చేస్తూ ఆ ఎనర్జీస్ని అందరికీ పంచిపెడుతూ ఈ భూ ప్రపంచం మొత్తం కూడా ధ్యానం అయ్యే ప్రోగ్రాంలో పాల్గొనడం అనేది మహా అద్భుతమైన విషయం. దయచేసి ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. PSSM పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఇంత అద్భుతమైన మూమెంట్లో ఎన్నో రకాల ఇట్స్ ఒక మహావృక్షం. అది పత్రిసార్ స్థాపించినటువంటి మహావృక్షము. అందులో ఎన్నో రకాలైన బ్రాంచెస్, ఎన్నో రకాలైన లీవ్స్, ఎంతో ఎనర్జీ ఉంది. అందులో ముఖ్యంగా మనము స్వ అధ్యాయం అనేది కూడా సార్ ఎంతో బాగా చెప్పారు మనకందరికీ. ఆ స్వ అధ్యాయంలో సొసైటీలో మనకి ధ్యానాంధ్రప్రదేశ్, ధ్యాన జగత్ అండ్ స్పిరిచువల్ ఇండియా అండ్ స్పిరిచువల్ సైన్స్ అనేటువంటి అద్భుతమైన మ్యాగజైన్స్ ఉన్నాయి. ఈ స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్ గత 25 సంవత్సరాల నుంచి సార్ చెప్పినటువంటి ఒక మాటతోనే ఈరోజు 25 ఇయర్స్గా 33 కంట్రీస్కి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనం పంచుతున్నాము అనేది సార్కి చాలా థ్యాంక్ యూ సార్. ఇంత మంచి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. మరి దీంట్లో మనం అందరూ అడుగుతూ ఉంటారండి ఈ మ్యాగజైన్ ఇంగ్లీష్లో ఉంటుంది, మరి సొసైటీని మనం ఎక్స్పాన్షన్ చేసుకొని మనం ఎలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని ధ్యానాన్ని పంచుతున్నాం అనేది అంత ప్రపంచం అంతా కూడా తెలియాలి కదండి. సో దయచేసి నేను కోరుకునేది ఏంటి అంటే మనం అందరం దీంట్లో భాగస్వామ్యులం అవుదాం. దీంట్లో ఎన్నో అద్భుతమైనటువంటి స్పిరిచువల్ ఇండియా మనం ఇప్పటి వరకు అండి స్పిరిచువల్ ఇండియా ఈ 25 ఇయర్స్లో చూడండి 120 మహా గురువులను పరిచయం చేసింది, ఆధ్యాత్మిక గురువులను పరిచయం చేసింది.
అండ్ స్పిరిచువల్ సైన్స్ 88 మంది శాస్త్రవేత్తలని. అంటే సైన్స్ ఏ విధంగా స్పిరిచువాలిటీ బ్రిడ్జ్ అయి కనెక్ట్ అయ్యి ఉంది, మన సెల్ స్ట్రక్చర్ ఎలా మారుతుంది, మనం ఈ ఎనర్జీస్కి ఎందుకు కనెక్ట్ అవుతున్నాం, ఇలాంటి అద్భుతమైనటువంటి శాకాహార ర్యాలీలు, ఇంత అద్భుతమైనటువంటి ధ్యాన మహాయజ్ఞాలు ఎందుకు జరుగుతున్నాయి, ఎలాంటి శక్తి మనల్ని నడిపిస్తుంది, ఇవన్నీ మరి మనం తెలుసుకోవాలి కదండి. మరి ఇంత అద్భుతమైన సత్యము మన దగ్గరే ఉంది కదా. సో దయచేసి అందరం కూడా ఈ స్పిరిచువల్ ఇండియా అండ్ స్పిరిచువల్ సైన్స్ మ్యాగజైన్స్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో అందరం భాగస్వామ్యులం అవుదామని నేను అందరినీ కోరుకుంటున్నానండి. ప్లీజ్ జాయిన్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. మరి వరంగల్ నుంచి వచ్చిన కిషన్ రెడ్డి గారు, అలాగే ఆదిలాబాద్ నుంచి వచ్చిన అనుష మేడం, నాగార్జున సాగర్ సతీష్ గారు పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ధ్యాన్ జగత్ కేశవరాజు గారు ఎక్కడున్నా గారు పైకి రావాలండి. భాగ్యనగర్ ట్రస్ట్ అంటేనే వెల్ ప్లానింగ్, ఎన్నో ధ్యాన యజ్ఞాలు, ధ్యాన మహాచక్రాలు, ధ్యాన మహాయాగాలు, ఎన్నో శాకాహార ర్యాలీలో విస్తృతంగా చేసి ఎంతో ఎక్స్పీరియన్స్ పొందారు సార్. ఈరోజు ర్యాలీ కూడా అంటే టైం మెయింటెనెన్స్, టైంకి తీసుకురావడం, మళ్ళీ స్టేజ్ కూడా కొద్దిగా కంజెస్టెడ్గా ఉంటే సీట్లు అరేంజ్ చేయకుండా ఎవరినైతే పిలుస్తున్నారో అలా ఇన్వైట్ చేసి చేయడం అనేది వెల్ ప్లానింగ్. మన పిరమిడ్ సొసైటీకి వీరి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది సార్ మీ దగ్గర ప్లానింగ్లో. ఓకే, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. మన సూర్యాపేట శివశక్తి శివసాయి పిరమిడ్ విజయవాడ వెళ్ళే వాళ్ళందరికీ ఒక అద్భుతమైన వరం అది. హాయిగా అక్కడ హైవేకి దగ్గరగా ఉంటుంది. మరి ఆ పిరమిడ్ గురించి దయాసాగర్ గారు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు సమస్త గురు మండలికి ఆత్మ నమస్కారాలు. సికింద్రాబాద్లో ర్యాలీ చేయడం నిజంగా ప్రతి ఒక్కరు ఈ ర్యాలీలో పాల్గొన్న వారి జన్మ సుకృతమైనట్టే. ఒక మహా విశిష్టమైన చరిత్ర గల సికింద్రాబాద్లో ర్యాలీ చేయడం మన అందరికీ ఒక మైలురాయి. అలాగే నేనేం చెప్తున్నానంటే పిఎంసి వేదికగా ఇప్పుడు ఈ ఛానల్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్క ధ్యానికి గురువులు అనుకునే వారు ఎవరైతే ఉన్నారో, మొన్న 24th జూలై నాడు పత్రి మేడం స్టేజ్ మీద చెప్పింది, 4 పుస్తకాలు చదివి నేనేం గురువుని అనుకొని అందరూ కూడా కొత్త కొత్త అవతారాలు తీసుకుంటున్నారు. అది కాదండి, మనకు పత్రి సార్ చెప్పింది ఆయన సూత్రాలు మాత్రమే మనం చేయాలి, పాటించాలి తప్ప కొత్త కొత్త దుకాణాలు పెట్టుకొని మన పిఎంసికి అప్రతిష్ట తీసుకురావద్దు. పిఎస్ఎస్ఎం ఒక మూల సిద్ధాంతమే శాకాహారము, పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తు, ఈ మూడింటిని మాత్రమే తీసుకొని పత్రి సార్ని ఫాలోవర్స్గా ఉండాలి తప్ప ఎవరు కూడా నేను గొప్ప, నాకు 2 కొమ్ములు వచ్చినాయి, నేను బట్టిన కుందేలకు 3వ కాలు ఉంది అని చూపించే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మనందరం కూడా అక్కడి నుంచి ఓనమాలు నేర్చుకొని 2 అక్షరాలు రాగానే గొప్పతనం నేను గొప్ప అనే విషయం మాత్రం అనొద్దు ఎవరు కూడా. ఈ యొక్క పిఎంసి వేదికగా మరొకసారి ఏం చెప్తున్నానంటే, ఈ ర్యాలీలు ప్రతి ఒక్క గ్రామంలో, పట్టణంలో, మహానగరాల్లో రావాలి. దీనికి నేను కూడా ఆ ర్యాలీలో డిస్టిక్ ర్యాలీలు, స్టేట్ ర్యాలీ అయినప్పుడు అందరూ అన్ని ఊళ్ళలో నుంచి కూడా బస్సులు కట్టుకొని తుఫాన్లు మీ వీలుని బట్టి బస్సులలో అయినా రావచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఎట్లాగూ మహాలక్ష్మి పథకం ఇచ్చింది కాబట్టి మహిళలు ఎక్కువ రావచ్చు. మన పిఎస్ఎస్ఎంలో మహిళా శక్తి ఎక్కువ ఉంది కాబట్టి పత్రి సార్ ఎన్నో మహిళా ధ్యాన మహాచక్రాలు చేశారు. మహిళలకే మొదటి ఫ్రంట్ లైన్. మహిళలందరూ ఇంకా ఎక్కువగా ప్రతి ర్యాలీలో మహిళలే ఎక్కువగా ఉంటున్నారండి. మరొకసారి ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నాను, మహిళా శక్తి, మీ శక్తి మీకు తెలవట్లేదు. ఆంజనేయ స్వామికి ఎలాగైతే వారి యొక్క శక్తి వారి అంతర్గతంగా ఉంటుందో, మీ మహిళలందరిలో కూడా గొప్ప శక్తి ఉంది. ఒక మహిళ మారితే ఆ కుటుంబం మారుతుంది, ఆ కుటుంబం మారితే ఆ వాడ, ఆ వీధి, ఆ ఊరు, ఆ దేశం, ఆ నగరం, ప్రపంచం అంతా మారుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా ధ్యానం నేర్చుకొని ధ్యానం చేసి మీరు ఒక ప్రపంచానికి మార్గదర్శిగా ఉండవలసిందిగా కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కర్నూలు నుంచి వచ్చిన రాముడు శ్రీకృష్ణ పిరమిడ్ ఒక అద్భుతమైన పిరమిడ్. ఒక ఊరంతా ఒక కొండపైన అద్భుతమైన పిరమిడ్ కట్టారు. రాముడు ఎక్కడున్నా రావాలి, కర్నూలు నుంచి వచ్చిన. అలాగే మేడం ఆదిలాబాద్ నుంచి. ముందుగా
మన గురువైన పత్రిజీ గారికి, తర్వాత ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికి కూడా నమస్కారం. ఆదిలాబాద్లో శాకాహార ర్యాలీ జరిగింది, తర్వాత నిర్మల్లో కూడా జరిగింది. అంటే ఈ సృష్టి ఎంత గొప్పదనేది ఒక్క మాటలు చెప్తాను. నేను అనుకున్నాను నిర్మల్లో శాకాహార ర్యాలీకి వచ్చిన తర్వాత నాకు మెసేజ్ పెట్టారు హైదరాబాద్లో శాకాహార ర్యాలీ ఉంటుందని. అయితే ఆ శాకాహార ర్యాలీకి నేను ఎలా వెళ్ళాలి? ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ రావడం చాలా కష్టం కదా, నాకు లీవ్ ఇవ్వరు, నేను టీచర్ని, లీవ్లు ఎక్కువ ఉండవు. కాబట్టి ఎలా రావాలి అంటే నాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చింది. ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలోన ఈ ర్యాలీలోన పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సాగర్ నుంచి సతీష్ గారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, పిరమిడ్ మాస్టర్లందరికీ ఆత్మ ప్రణామాలు. అద్భుతమైన ఈ ర్యాలీ నిర్వహించిన ధ్యాన భాగ్యనగరం ట్రస్ట్ వారికి అందరికీ, మరీ ముఖ్యంగా లక్ష్మీ మేడం, ఇంద్రి ట్రస్ట్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, ఇది ఒక అద్భుతం. ఒక కల్లోనే ఇలాంటి ర్యాలీలు చార్మినార్ దగ్గర ఒక కల్లోనే ఊహించగలం ర్యాలీ చేయాలని. ఒక సికింద్రాబాద్లో చేయాలని ఒక కల్లోనే ఊహిస్తాం. కానీ ఈ భాగ్యనగరం ట్రస్ట్ ఆ కళని సాకారం చేసింది, భౌతికంగా వాస్తవ రూపం దాల్చింది. ఇవాళ ఎంత అద్భుతంగా జరిగింది, అందరి దృష్టి ఆకర్షించాము ర్యాలీ చేస్తూ, స్లోగన్స్ ఇస్తూ. ఇది ఒక కళ వాస్తవ రూపం దాల్చింది, ఆనంద బాష్పాలు వస్తున్నాయి. సో ప్రతి ర్యాలీలో పాల్గొందాం, మన కర్తవ్యంగా గట్టిగా స్లోగన్స్ ఇద్దాం, అహింసా ధర్మాన్ని ఎలుగెత్తి చాటుదాం. మనకి నోరుంది, మరి సత్యాన్ని చెప్పడానికే అని గురుగారు చెప్తారు. మనకి ఏదైనా సమస్య ఉంటే మరి ఒక కోర్టుకి వెళ్ళామనుకో లాయర్ని పెట్టుకుంటాం, మనం కోర్టులో వాదించలేం కాబట్టి. కానీ అలాగే మరి జీవరాశులన్నిటికీ కూడా నోరు లేదు. అయితే మనం ఏం చేశాము, వాటి తరపున వకాల్తా పుచ్చుకున్నాం. ఎవరు? పిరమిడ్ మాస్టర్లు అందరూ జీవరాశులన్నిటి తరపున వకాల్తా పుచ్చుకొని, నీకు జరుగుతున్న అన్యాయాన్ని, మీ పట్ల జరుగుతున్న హింస మేము అరికడతాము, శాకాహార ర్యాలీలు చేస్తాము, ఇది తప్పని అందరికీ తెలియజేస్తామని వకాల్తా పుచ్చుకున్నాం పిరమిడ్ మాస్టర్స్గా జీవరాశుల తరపున. ఆ వకాల్తానే శాకాహార ర్యాలీలు. ఏ చిన్న ర్యాలీ జరిగినా మరి అద్భుతంగా పాల్గొందాం. పత్రిగారి బోధించిన జ్ఞాన జగత్, శాకాహార జగత్, అహింసా జగత్ సాధనకై కృషి చేద్దాం. ఇంకొక చిన్న విషయం, మా నాగార్జున సాగర్లో తిరుమలనాథ అద్భుతమైన పిరమిడ్ ఉంది నాగార్జున సాగర్లో. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం అని నాగార్జున సాగర్లో మరి ఒక అద్భుతమైన ఆశ్రమాన్ని స్టార్ట్ చేశాము, నిర్మాణం జరుగుతూ ఉంది. అలాగే గత 15 రోజులుగా నాగార్జున సాగర్ డ్యాము నిండుకుండలా ఉంది. కృష్ణానదికి మంచిగా వాటర్ వస్తూ సాగర్ గేట్లు ఓపెన్ చేశారు. సో ప్రతి ఆదివారం అక్కడ పాంప్లెట్లు పంచుతూ ర్యాలీ చేస్తున్నాం. పిఎస్ఎస్ఎం పాంప్లెట్స్ పంచుతూ అందరి దృష్టి కూడా ఆకర్షిస్తూ ఉంది. సో అందరికీ ఆహ్వానం, 17వ తారీఖు మరి అక్కడ ర్యాలీ ఉంది, కరపత్రాల పంపిణీ ఉంది. మరి అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రతి ఆదివారం మరి ఈ సీజన్లో మనం డ్యామ్ గేట్లు వదిలారు కాబట్టి ప్రతి ఆదివారం నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర, కొత్త బ్రిడ్జి దగ్గర ఈ ర్యాలీ చేస్తాం. అందరికీ సాదర ఆహ్వానం. థ్యాంక్ యూ. ఈ అద్భుతమైన ర్యాలీలో పాల్గొన్నందుకు నా ఆనందాన్ని తెలియపరచుకుంటున్నా. అందరికీ ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నా. థ్యాంక్ యూ. ధ్యాన భాగ్యం ట్రస్ట్. సాగర్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి 3 రకాల లాభాలు. ఎందుకంటే కృష్ణానది ఫుల్గా ఉంది, నాగార్జున సాగర్ గేట్లు ఎత్తుతున్నారు. ఇప్పుడు ఆ దృశ్యాన్ని చూడవచ్చు. అక్కడికి వచ్చిన వాళ్ళకి మన పాంప్లెంట్స్ పంచవచ్చు. అలాగే ద్వారకా తిరుమలనాథ క్షేత్రాన్ని దర్శించవచ్చు. అటు ఎంజాయ్మెంట్కి ఎంజాయ్మెంటు, ఇటు ధ్యానానికి ధ్యానం, సేవకు సేవ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. హాలిడే ట్రిప్స్, వీకెండ్స్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి మన సతీష్ గారిని సంప్రదిస్తే అక్కడ ప్రోగ్రామ్ ఏంటనేది, బుద్ధవనం ఒకటి ఉంటుంది, ఇంకా అద్భుతంగా అది కూడా దర్శించవచ్చు. అలాగే మరి కర్నూలు నుంచి వచ్చారు సార్. కర్నూలు టు నంద్యాల వెళ్ళే దారిలో మనకి శ్రీకృష్ణ పిరమిడ్, ఒక ఊరు అంతా ఒక అద్భుతమైన పిరమిడ్ని ఒక కొండపైన కట్టారు. మరి దాని గురించి వివరించాల్సిందిగా రాముడు గారిని కోరుతుంది.
ఓకే మాస్టర్స్, ఈ అవకాశం ఇచ్చినటువంటి పిరమిడ్ మాస్టర్ అందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నా. మాది కర్నూలు జిల్లా, నా పేరు రాముడు. పూర్తి మార్పుల పల్లెలో ఉంటాము, కానీ ధ్యానం గురించి మాకైతే తెలియదు. చిన్న పిల్లల ద్వారా పూజ అని ఈ మార్గంలోకి రావడం, ఆ కొండలు లేకపోయి ఎక్కడైతే గుండుకు సున్నం పెట్టింటారో అక్కడ పోయి మేము పూజ చేసుకొని ధ్యానంలో ఉండేవాళ్ళం. అది అటుబడి ఇటుబడి ధ్యాన మార్గంలోకి వచ్చింది. కర్నూలు బుద్ధ పిరమిడ్ నుండి రాజు సారు చిన్నగా పత్రి సార్కి తెలపడము, ఆయన వచ్చినప్పుడు మాకు చెప్తే మన గ్రామానికి వచ్చి మాకు అసలు పిరమిడ్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. ధ్యానంలోనే పత్రిజీ మాకు ధ్యానంలో చూపించినాడు ఎక్కడ కట్టాలనేది. అంటే 700 అడుగులు కొండపైన నిర్మించాలనడం, ఆయన చెప్పిన ప్రకారంగా ఆ పిరమిడ్ నిర్మించినాము. కృష్ణాపురం గ్రామం శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరం. ఆయన చెప్పిన పని ప్రతిదీ తూచే తప్పకుండా మాకు తెలిసినంత వరకు మేము చేసినాము. అలాగే మా గ్రామం అంతా వలస, అంటే వేరే గ్రామాలకు పోయి పని చేసుకొని వచ్చి రాత్రంతా అక్కడ వచ్చినటువంటి ఇసుక రాళ్ళు మోసి మేమందరం కలిసి కట్టుకున్నాం. ఎంతో అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ ధ్యానం చేయాలని కోరుకుంటున్నాం. అట్లే కలగొట్ల గ్రామంలో ఇప్పుడు మన సొంత భూమి 1 ఎకరా ఉంది. పత్రిజీ సార్ విగ్రహం పెద్దది చేపించి ఒక బృందావనం అద్భుతంగా తయారు చేస్తున్నాము. ఆ బృందావనాన్ని కూడా దర్శించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మాస్టర్స్ అందరికీ శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. మాస్టర్స్, మనకి ఈ హాల్ ఏర్పాటు చేసిన విశ్వకర్మ సంఘం వారికి, అదేవిధంగా మనకు ఈ చుట్టుపక్కల దాదాపుగా 4 పోలీస్ స్టేషన్లు వస్తాయి. ఆ పోలీసు వారి సిబ్బంది అందరూ కూడా ఈ భాగ్యనగర్ ట్రస్ట్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. నిజంగా వారు ఎంతో కృషి ఉంది. ఇలా ఏదైనా ర్యాలీ చేసినప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక అవాంతరం జరుగుతుంది, కానీ మన దగ్గర ఎలాంటి అవాంతరం జరగకుండా ఇంత చక్కగా జరిగిందని చెప్పి వాళ్ళని మనని ప్రశంసలు ఉంచారు. కాబట్టి మనందరం సహకరించిన పిరమిడ్ మాస్టర్లు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకి బ్రిటిష్ వాళ్ళు భారతీయులకి స్వాతంత్రం ఇచ్చారు. మరి శ్వాసతో జీవించే మనకి బ్రిటిష్ వాళ్ళు భారతీయులకి స్వాతంత్రం ఇచ్చినప్పుడు శ్వాసతో జీవించే జంతువులకి మనం ఎవరు స్వాతంత్రం ఇవ్వాలి? మానవులు స్వాతంత్రం ఇవ్వాలి. మరి మనకు అనారోగ్యం వచ్చిందని డాక్టర్ చుట్టూ తిరగడం కాదు, శాకాహారం చుట్టూ తిరగాలి, ధ్యానం చుట్టూ తిరగాలి. కాబట్టి నాకు ఈరోజు అనిపించింది ఏంటంటే, నేను ఈ శాకాహార ర్యాలీలకి ప్రతి సంవత్సరం వస్తున్నాను. నా పేరు డాక్టర్ యాసా సురేష్ కుమార్, ఖమ్మం నుంచి. అయితే నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఆరోగ్యం కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళటం అనేది నువ్వు చేస్తే చెయ్యి, కానీ ఆరోగ్యం కోసం శాకాహారం తినాలనే సత్యాన్ని తెలుసుకోవాలి. శాకాహారం తిందాం, జంతువులకి స్వాతంత్రం ఇద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం. అప్పుడే అందరికీ అసలైన స్వతంత్రం, ఆరోగ్యం, ఆనందం, యోగం, క్షేమం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఎ లాట్. సాయిల్ గారు నిజామాబాద్ సాయిలో వచ్చి ఒక పాట పాడి వెళ్ళాలి. నమస్తే అండి, ఆత్మబంధువులందరికీ నమస్కారం అండి. బ్రహ్మర్షి పత్రిజీ గారికి కూడా ప్రణామాలు. అందరం భూమికి ధ్యానం చేయటానికి వచ్చామండి. ధ్యానం చేస్తే సత్యయుగంలోకి వెళ్ళిపోతాం. పత్రిజీ గారు పైన ఉండి మనకేం కావాలని తయారు చేస్తుండే, మనం ధ్యానం చేస్తే మళ్ళీ సత్యలోకంలో ప్రయాణం చేస్తాము. మీ ఇళ్ళల్లో ఏ ఫంక్షన్స్ ఉన్నా ఏదున్నా కూడా పిరమిడ్లు రిటర్న్ గిఫ్ట్ పిరమిడ్లు ఇవ్వండి. ఎందుకంటే పిరమిడ్లు కట్టాలంటే ఒక 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు కావచ్చు. గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో మనం పిరమిడ్లు ప్రతి ఇంటికి పిరమిడ్ వెళ్ళిపోవాలి. వాళ్ళు ధ్యానం చేస్తారా చెయ్యరా మనకు అనవసరం. మన కర్తవ్యం మనం నిర్వహించాలి. మీరు పిరమిడ్ పంచండి. ఏ జబ్బులున్నా కూడా కాపర్ పిరమిడ్ పైన పెట్టేసి కింద క్రిస్టల్ పోసి వాటర్ పోసేసి ఆ 24 అవర్స్ తర్వాత ఆ వాటర్ తాగండి, ధ్యానం చేయండి. ఏ జబ్బులైనా నయమైతే 100% గ్యారంటీ చెప్తున్నాను. మీరు హాస్పిటల్ చుట్టూ తిరగండి, మేము వద్దంటాలి, ట్యాబ్లెట్ వేసుకోండి, ఇది కూడా చేయండి. దాంతోపాటు పిరమిడ్ అంటే చాలా ఎనర్జీ పవర్ ఉన్నారా. మీ ఇళ్ళలో ఏ సెలబ్రేషన్ అయినా కూడా పిరమిడ్లు పంచండి, రిటర్న్ గిఫ్ట్ పిరమిడ్లు పంచండి, మీకు చాలా శక్తి పొందుతుంటారు. ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్ 100 పిరమిడ్లు పంచిన దేశమంతా పిరమిడ్స్ అయిపోతే ప్రతి ఇంట్లో పిరమిడ్ ఉంటుంది. మన గురువు గారు సంకల్పం నెరవేర్చాలని మనం చెప్తున్నాము. కాపర్ పిరమిడ్ మాత్రం వాటర్ పెట్టేసి వాడండి, ఏ జబ్బులు కూడా నవ్వేయటానికి ఆస్కారం ఉంటుంది. అది అందరికీ మనం తెలియజెప్పడానికి, జంతువులని పక్షులను రక్షించడానికి మనం భూమి మీదకి వచ్చాము. మన కర్తవ్యం మనం చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ పిరమిడ్ మాస్టర్లు అందరికీ, పిఎంసి వాళ్ళకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.
మరి ఈ సందర్భంగా 2022లో మనం చార్మినార్ ర్యాలీలో 10,000 మందితోటి అని టార్గెట్ పెట్టినప్పుడు పత్రికారు లేరు. కానీ మరి ఆ ప్రోగ్రామ్ని హైలైట్ చేసుకోవాలి అనే ఒక సదుద్దేశంతో మరి భూపతిరాజు గారిని సంప్రదించినప్పుడు చలో చార్మినార్ అంటూ ఆ రోజు ఒక అద్భుతమైన గీతాన్ని చార్మినార్ గురించి, శాఖాహార ర్యాలీ గురించి ఆయన పాడటం జరిగింది. అక్కడి నుంచి మొదలుపెట్టింది ఈ రోజున ప్రతి శాఖాహార ర్యాలీకి, ప్రతి కార్యక్రమానికి కూడా మరి ఆయన అద్భుతమైన ఆ గీతాన్ని అందిస్తున్నారు. ఈ రోజున కూడా ఈ భాగ్యనగర్కి అడగగానే వారు చలో భాగ్యనగర్ అంటూ ఒక అద్భుతమైన గీతాన్ని అందించారు. వారికి మరి ఈరోజు రాలేదు. మరి వారికి ప్రత్యేకంగా భాగ్యనగర్ తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ భూపతిరాజు గారు. థ్యాంక్ యూ భూపతిరాజు గారు రాపోయినా ఆయన వాయిస్ ఇక్కడ వినిపించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి నిజామాబాద్ నుంచి వచ్చిన సాయిల్ గారిని. థ్యాంక్ యూ సార్. మరి ఈరోజు అద్భుతంగా మనం ర్యాలీ చేసుకున్నాం. ప్లేసు కూడా కొత్తగా మార్చడం ద్వారా హైదరాబాదు మొత్తం పావనంగా మారిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క కొత్త ప్లేసులో చేయడం ఒక అద్భుతం. జీవులను జీవుల్ని తింటాం కోసి పెరుగుతుంది మనలో కసి. ఎందుకు అటువంటి ఋషి జీవితం చేసుకో సుషి అని మహనీయులు చెప్పినారు. అప్పుడే మన జీవితం మారుతుంది. భక్తి మీద ఉండాల ఇష్టం, మాంసం తింటే నష్టం. భక్తి మీద ఉండాల ఇష్టం, మాంసం తింటే నష్టం. మార్చుకోవాలి మన సిస్టం, మార్చుకోకుంటే నష్టం. భగవంతుడు తీర్చిన మన కష్టం. 2 అడుగులు పాడవాలి. పత్రిజీ అనురాగమంతులేనిది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. దీనహీన మానవులకు శౌర్యరసము నింపినావు, గతి తప్పిన మానవులకు గమ్యము చూపించినావు. నీ వెలిగించిన జ్ఞానజ్యోతి ఆరిపోనిది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. పత్రిజీ అనురాగమంతులేనిది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. పల్లె పట్నాలకు అద్దులు చెరిపేశావు, సాటి మనిషిలో మెదిలే నీతిని బోధించినావు. ధ్యానమనే పరివారము సాటి లేనిది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. పత్రిజీ అనురాగమంతులేనిది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. తల్లిదండ్రుల ఆచార్యం అతిథులందరితోనూ కడవరకు మనను మోసి ధరణి గొప్పదన్నావు. నిన్ను గన్న ఈ ధరణి ధన్యమైనది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. పత్రిజీ అనురాగమంతులేనిది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. ఈ దేశంలో మన సంస్కృతి శంఖము పూరించినప్పుడు నవయువారంభానికి నంది గీత సాటినావు. విశ్వమే మీ ముందర తల వంచుచున్నది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. బాలలమ్మేమంతా బలుమారు చిరుగుచుంటే ధ్యానమనే కేంద్రములో సుజ్ఞానుల చేసినావు. తల్లి ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. పత్రిజీ అనురాగమంతులేనిది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. తల్లి ప్రేమ లాంటిది పత్రిజీది. సూర్యుని గప్పేది మబ్బు, మురికిని తొలిగేది సబ్బు, మనిషిని గప్పేది డబ్బు, ధ్యానం చేస్తే పోతుంది జబ్బు.
పచ్చదనం ప్రకృతికి ఆనందం, మంచితనం మనిషికి ఆనందం, భక్తి ఉంటే భగవంతుడికి ఆనందం, జ్ఞానం ఉంటే ఆత్మకు ఆనందం. సాయి అంటే హాయి, మదిలో ఉండాలి నోయి, చేసుకోవాలి మనసు రాయి, అది తెలుసుకోవాలి నోయి, తెలుసుకుంటే ఆనందం పోయి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ బాయ్ బాయ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. సాయిల్ గారు ఎక్కడ ఉంటే అక్కడే నవ్వులే, ఆయన మాటే నవ్వు, అంతే, ఇంకా వెరైటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈసీఐఎల్ నుంచి ప్రేమ్ కుమార్ గారు పత్రిజీ మీద ఒక పాట. గురువేగా సృష్టికర్త, గురువేగా విధికర్త, గురువేగా లయకర్త, గురువేగా శ్వాసకర్త, గురువేగా సర్వకర్త, గురువేగా మూలకర్త. పరమార్థం తెలిసిన పరమ గురువులందరికీ ప్రణవనాద శబ్దంతో ప్రాతస్మరణీయ ప్రథమాంజలి. గురువంటే దైవమని, గురి కుదిరితే ధ్యానమని, గురువంటే దైవమని, గురి కుదిరితే ధ్యానమని, గురువే ప్రాముఖ్యమని గురితొచ్చెను తెలుపని. గురువంటే దైవమని, గురి కుదిరితే ధ్యానమని, సత్యము తెలిపే బోధనతోనే నిత్యము పలికే సాధనలోనే సర్వము కొలిచే రూపంతోనే గర్వం మరిచే తాపంతోనే అమ్మ మాట నమ్మి తొలి అడుగు వేసినాను, గురువు బాటలోనే మరి దరికి చేరినాను. అమ్మను మరిపించే అర్హదెవరిదంటే దైవమును చూపించే గురుదేవులంటాలే. గురువంటే దైవమని, గురి కుదిరితే ధ్యానమని, గుణమే ప్రాముఖ్యమని గురుతొచ్చెను తెలుపని. అమృతమన్నా పదముకు మిన్నా ప్రేమను పంచే అమ్మే నన్నా, మధురము కన్నా మార్గము చూపే అర్హత ఉన్నా గురువే మిన్నా. తొలకరి చినుకులకు పుడమి పులకరించే గురుదేవుని పలుకులకు మనసు పరవశించే. తొలకరి చినుకులకు పుడమి పలకరించే గురుదేవుని పలుకులకు మనసు పరివశించే. దైవము కల్పించే సాధనేమిటంటే శ్వాస మీద ఝాసే సరి అయినది అంటాలే. గురువంటే దైవమని, గురు తెరిగితే ధ్యానమని, గుణమే ప్రాముఖ్యమని గురితొచ్చెను తెలుపని. జననముతోటి జన్మము పొంది మరణములోనే మర్మము ఎరిగి కర్మతో కారణముంది మరణ చక్రమునే మళ్ళీ తిరిగి. పరమార్థం తెలిసిన
పరమ గురువులందరికీ ప్రణవనాద శబ్దంతో ప్రాతస్మరణీయం. గురువంటే దైవమని, గురి తెరిగితే ధ్యానమని, గుణమే ప్రాముఖ్యమని గురుతొచ్చెను తెలుపని. థ్యాంక్ యూ పత్రిజీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మరి ఈ కార్యక్రమం ఎప్పుడు తలపెట్టిన భాగ్యనగర్ తరపు నుంచి ఏ కార్యక్రమం అయినా కానీ, శాఖాహార ర్యాలీ కానీ, ఏ కార్యక్రమం అయినా కానీ, అలాగే కడతాల్లో జ్యోతిని రిసీవ్ చేసుకునేటప్పుడు కానీ మనకి అడగగానే ఒక అద్భుతంగా డీజే సౌండ్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తున్న మన గన్పూర్ నుంచి, నాగర్ కర్నూల్ జిల్లా గన్పూర్ నుంచి విచ్చేస్తున్నారు రాజు. మరి ఎక్కడ ధ్యాన కార్యక్రమం ఉన్నా ఆ కార్యక్రమానికి వారు అందించడానికి మన పిరమిడ్ మాస్టర్లకి ముఖ్యంగా ప్రయారిటీ ఇచ్చి వారు ఎంత దూరమైనా కానీ వెళ్ళి మరి అన్నీ చక్కగా ఏర్పాటు చేస్తున్నారు. వారి బృందానికి, రాజుకి అండ్ వారి టీం అందరికీ కూడా ప్రత్యేకంగా భాగ్యనగర్ తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మరి ఈ ర్యాలీకి ప్రత్యేకంగా మరి పిఎంసికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మనకి ర్యాలీ కన్నా ముందే ర్యాలీ గురించి ఒక ఇంటర్వ్యూ చేసి అలాగే చక్కటి యాడ్స్ తయారు చేసి ఈ రోజున లైవ్ ఇక్కడి నుంచి ఇవ్వటం ఇవన్నీ కూడా పిఎంసి తరఫున మరి ఆ టీంకి అందరికీ కూడా ప్రత్యేకంగా పిఎంసి టీంకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఈ ర్యాలీలో ఇక్కడ మనకి అడగగానే ఎంతో అద్భుతంగా ఈ హాల్కి దాదాపు బయట అయితే చాలా ఎక్కువ కాస్ట్ వేరే వాళ్ళకి, కానీ ఒక స్పిరిచువల్ కార్యక్రమం చేస్తున్నారు మీరు అని చెప్పేసి అడగగానే సగానికి సగం తగ్గించి మరి మనకి ఈ హాల్ ఇచ్చిన విశ్వకర్మ సంఘం చైర్మన్ గారికి, వారి సభ్యులకి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం భాగ్యనగర్ ట్రస్ట్ తరపు నుంచి. మరి ఎన్నో ప్రాంతాల నుంచి అలాగే సిటీ నుంచి విచ్చేసిన ప్రచార రథాలు, ఈ ర్యాలీ కోసం ప్రచార రథాలు వచ్చినాయి. దాదాపు 6 వెహికల్స్ వరంగల్ నుంచి, ఇటు బయట సంగారెడ్డి నుంచి, ఇట్లా ప్రతి చోట నుంచి కూడా ప్రచార రథాలు వచ్చినాయి. ఆ ప్రచార రథాలు తీసుకొచ్చిన మన మాస్టర్స్ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పేరున వాళ్ళందరికీ. అలాగే ఇంకా మరి చివరగా మా పేరు అందరికీ తెలుసులే కానీ చివరగా మరి వేదవతి గారు ఒక అద్భుతమైన పాటతోటి మన ముందుకు వచ్చారు. వారికి ఒక అవకాశం. శ్వాసధ్యాస సాధనకు జయము జయము జయము, ఆత్మజ్ఞాన నిధిని చేరు మార్గమిది కనుము కనుము కనుము, మహాజ్ఞాన సాగరమిది అంతరంగ మందుగలనిది, కనులతోని కననిది హృదయములో దాగినది, శ్వాసధ్యాస పదములో సాగునది, అంతరంగమందు అనంతముగ సాగు జ్ఞాననిది, శ్వాసధ్యాస సాధనకు జయము జయము జయము, ఆత్మజ్ఞాన నిధిని చేరు మార్గమిది కనుము కనుము కనుము, ప్రజాక్షేమమునకు శ్వాసధ్యాస సాధన, సర్వ పాపములు సమయు ప్రక్షాళన, ప్రకృతి మాత విశ్వమాత సహకరించగా, మానవ జన్మ ఘనత తెలియగా, శ్వాసధ్యాస సాధనకు జయము జయము జయము, పత్రిజీ ధ్యాన సామ్రాజ్యానికి శుభము శుభము శుభము, మహాగురువు పత్రిజీ అందించిన సాధనిది, ప్రతి మనిషిని దేవుని చేయు దివ్య జ్ఞాన మార్గమిది, రారండి ప్రజలారయముగ మీరంతా, జ్ఞాననిధిని సాధించగ శ్వాస పగ్గము చేబూని, శ్వాసధ్యాస సాధనకు జయము జయము జయము, పత్రిజీ ధ్యాన సామ్రాజ్యానికి శుభము శుభము శుభము. పత్రిజీ మురియగా ధ్యాన జగతి సాధించగా, అహింసా ధర్మమును బోధించుచు,
శ్వాస ధ్యాస సాధనను అందించుచు సాగుదాము సాగుదాము సదా ముందుకు, సాగుదాము సాగుదాము సదా ముందుకు, విజయులమై ధ్యాన పదము సాగుదాము సదా ముందుకు. శ్వాస ధ్యాస సాధనకు జయము జయము జయము, పత్రిజీ జ్ఞాన సామ్రాజ్యానికి శుభము శుభము శుభము. సకల మానవ కళ్యాణం సర్వజనుల కామోదం, శాంతి కరుణ స్నేహ బంధాలు వెళ్ళి విరియగా, అందరము కలుద్దాము కదులుదాము సాధనలో, లోక కళ్యాణ లక్ష్యమే సాగుటయే మన జన్మ లక్ష్యముగా. శ్వాస ధ్యాస సాధనకు జయము జయము జయము, ధ్యాన జగత్ లక్ష్యము ధ్యాన జగత్ లక్ష్యము, నిశ్చయము నిశ్చయము నిశ్చయము. జై ధ్యాన జగత్ జై జై శాకాహార జగత్, జై 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 పిరమిడ్ జగత్, జై 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 ధ్యాన జగత్, జై 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 జ్ఞాన జగత్. పిఎస్ఎస్ మూమెంట్కి జయము జయము జయము, జయ హో పత్రిజీ అభివందనము, జయ హో పత్రిజీ ఆత్మాభివందనము. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అట్లాగే ఈ కార్యక్రమంలో హైదరాబాదు సిటీ అన్ని పక్కల నుంచి, ఇటు బిహెచ్ఎల్ నుంచి మొదలు పెడితే అప్ టు ఐత్నార్ వరకు, ఎల్బీ నగర్ వనస్థలిపురం ఇటు వరకు, అలాగే ఇటు మెహదీపట్నం, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు తమ వంతు బాధ్యతగా ప్రతిరోజు ఈ ర్యాలీ గురించి చెప్పటము, అందరినీ మోటివేట్ చేయటము, అలాగే వీడియో మెసేజెస్ ద్వారా వాళ్ళంతటా వాళ్ళే ఈసారి అందరికీ ఇన్విటేషన్ పలకటము. మరి ఈ కార్యక్రమం మాది అన్నట్టుగా చేసిన ఈ మాస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భాగ్యనగర్లో ఉన్న ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న అందరు మాస్టర్స్కి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సాంబశివ పిరమిడ్ మన సంగారెడ్డి దగ్గర ఒక అద్భుతమైన పిరమిడ్ మంజీరా నది దగ్గర ఉంటుంది. మరి దానికి సంబంధించిన విశేషాలను అందించడానికి మరి ఆ టీం అంతా వచ్చారు. వారిని ఒకసారి వారి మాటల్లో. అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నమస్కరించుకుంటూ, చలో సికింద్రాబాద్ శాఖా ర్యాలీ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ఇంతకుముందు చార్మినార్ ఎట్లా అయిందో అదేవిధంగా మనకు చాలా సక్సెస్ అయింది. మనకు వరుణుడు కూడా చాలా కరుణించుండు. వారం 10 రోజుల నుంచి వర్షాలు పడ్డా కానీ చాలా మంచిగా సక్సెస్ అయ్యి బాగా అయింది. మా ఏరియాలో కూడా మంచిగా శాఖా ర్యాలీ తీసినాం. పోయిన సంవత్సరం మన జూలై 28 తారీఖే మన బోనాల పండుగ రోజు శాఖా ర్యాలీ సంగారెడ్డిలో, మేఘా శాఖా ర్యాలీ సంగారెడ్డిలో చాలా విజయవంతంగా సక్సెస్ అయింది. అప్పుడు కూడా 1000 మంది పైన జనాలు వచ్చారు. ఇప్పుడు కూడా మన ఈ శాఖా ర్యాలీ చుట్టుపక్కల ఉన్న మన దేశ ఇక్కడ రాష్ట్రం నుంచే కాక వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చాలా విజయవంతం చేశారు. ఈ హైదరాబాద్ భాగ్యనగర్ ట్రస్ట్, హైదరాబాద్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హలో, అందరికీ ఇక్కడికి విచ్చేసిన మాస్టర్స్ అందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఈరోజు 15th ఆగస్టు శుభాకాంక్షలు అందరికీ. ఎందుకంటే ఈరోజు మన విశ్వ కర్మ సంఘం వాళ్ళు మనకు ఇది ఇవ్వడం జరిగింది కదా. వీరబ్రహ్మం గారు చెప్పిన ఒక విషయాన్ని నేను తెలియజేద్దామని. జీవిని వధించి జీవికే వేషణ, జీవదోషంన చిక్కబడను, జీవహింస చేత చిక్కునా మోక్షం, కాళికాంబాంస కాళికాంబ అని చెప్పాడు. కాబట్టి ఇది అందరూ తెలిసిన వారికి తెలియజేస్తారు అని చెప్పేసి నా యొక్క విన్నపం. నా పేరు సాయిగౌడ్, మెదక్. ఇక నర్సాపూర్ నుంచి మన మాస్టర్ సత్యనారాయణ గారని పిరమిడ్ కట్టాడు. ఒక ఆయన ఒక మెసేజ్ తీసుకుందాం. నా సత్యనారాయణ, మెదక్ డిస్టిక్ నర్సాపూర్. మా దగ్గర లక్ష్మీ పిరమిడ్ అని పిరమిడ్ కట్టిన నడుస్తుంది. 1 సంవత్సరం అయింది. ఆగస్టు 11 తారీఖున పోయిన సంవత్సరంలో శాకాహారాలు తెచ్చిన. ఇక్కడ మళ్ళా నర్సాపురంలో మళ్ళీ మినీ శాకాహారాలు ఇంతలో తీస్తా. మీరు అందరి వల్ల దగ్గర ఉంటుంది, రాగలదని కోరుకుంటున్నా. నా ఇంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఒక్క నిమిషం ఆగ. ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. భాగ్యనగర్ ట్రస్ట్ ఏ కార్యక్రమం చేసినా ఇందాడ లక్ష్మీ మేడం చెప్పారు, మళ్ళీ కూడా చెప్తున్నాం, ఎవరి దగ్గరికి వెళ్ళి వసూలు చేయదు. పబ్లిక్లోకి వెళ్ళి వసూలు చేయటాలు, స్కానర్లు పెట్టటాలు, లేకపోతే ఫోన్పేలు వేయటం. ఎవరైతే ఈ టీం ఉన్నారో, అలాగే ఇక్కడ సహకరిస్తున్న మాస్టర్స్ ఉన్నారో మాకు, వాళ్ళు మాత్రమే ఈ కార్యక్రమాలకి మనీ వేసుకుని చేస్తాం. ఎందుకంటే పిరమిడ్ సొసైటీ అంటే వసూలు సొసైటీ అనేది పోవాలి అనేది మా ఉద్దేశం. పత్రికారు మనకు ఒకటే చెప్పారు, మీరు చేస్తూ ఉండండి, రావాల్సింది వస్తుంది, మన కోసం ఆల్రెడీ నిర్ణయించబడి ఉంది, అది మనకి ఎలా కావాలో అలా వస్తుంది అని చెప్పేసి. ఇక్కడ మీరు గమనించి ఉండొచ్చు, గతంలో నాంపల్లి ప్రోగ్రాం కానీ ఇక్కడ కానీ ఏ ప్రోగ్రాం అయినా కానీ ఎక్కడ స్కానర్స్ పెట్టడం కానీ ఏది కూడా చెయ్యం. దయచేసి అక్కడ వసూలు చేస్తున్న వాళ్ళు ఆపండి. దయచేసి బాబు ఆయన ఎవరో ఆయన ఆపమని చెప్పండి దయచేసి. ఆ కలెక్షన్ ఆపండి దయచేసి. ఇక్కడ భాగ్యనగర్ సొసైటీ ఎప్పుడు ఎవరి దగ్గర అడగదు. మీరు వచ్చి మళ్ళీ ఇలాంటి పనులు చేయటం కరెక్ట్ కాదు. ఇక్కడ ఎవరి జేబుల్లో డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక్కడ అది ఎంత పెద్ద ప్రోగ్రాం అయినా చిన్న ప్రోగ్రాం అయినా మా సొంతంగా మేము ఖర్చు పెట్టి చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడికి వచ్చి కొత్త విధానాల్ని క్రియేట్ చేయకండి దయచేసి. పత్రికారిని ఎంత నమ్మారో ఇంకా తెలియట్లేదు జనాలు. ఒక పిరమిడ్ మాస్టర్గా సరైన ధ్యానం చేయండి, దానికి కావలసినవి అన్నీ మీకు సమకూరుతాయి. అంత విశ్వాసంతో ఆ గురువు మనకి ఇచ్చిన జ్ఞానం అది. మరి అటువంటి దాన్ని ఇంకా నమ్మకం లేకుండా మనం చేస్తున్నామంటే మూర్ఖత్వంలో ఉన్నట్టే, ఇంకా మూర్ఖంగానే ఉన్నట్టు మనం. అది ఏదైనా కానివ్వండి, ఒక పిరమిడ్ కట్టండి, ఒక కార్యక్రమం చేయండి, ఒక యజ్ఞం చేయండి. మీరు తలపెట్టడం మీరు అనుకుంటున్నారు ఎంతసేపు నేను 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 అని. నేను కాదు, అక్కడ మన చేత చేయించబడుతుంది. ఆ సత్యాన్ని నమ్మండి. ఆ సత్యాన్ని నమ్మితే మీకు కావలసిన అన్నీ సమకూరుతాయి. అక్కడ ఆ భగవంతుడే దిగి వచ్చి కాగల కార్యాన్ని గంధర్వులు తీరుస్తారు అన్న విధంగా అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహింప చేస్తారు. అది ఎటువంటి కార్యక్రమం అయినా కానివ్వండి. ఆ గురువునే నమ్మపోతే, ఆ గురువు చెప్పిన వాక్యాన్నే నమ్మపోతే మనం ఇంకా ఆయన ఏం ఫాలో అయినట్టు? కేవలం ఒక పిరమిడ్ మాస్టర్ అనిపించుకోవడం కాదు, ఒక అద్భుతమైన యోగిలాగా మారటానికి మనం ముందు కృషి చేయాలి. దానికోసమే సరి అయిన సంకల్పంతో చక్కని సాధన చేయండి, అన్నీ సమకూరుతాయి. దానికి ఎవరెవరు రావాలో ఏమేమి చేయాలో అవన్నీ చేస్తారు. మళ్ళీ ఈ కొత్త విధానాలను ఇక్కడ సృష్టించకండి దయచేసి. మరి ఇంకా ఎంతోమంది మాస్టర్స్ మాకు కృతజ్ఞతలు సహాయ సహకారాలు అందించారు. మరి నిన్నటి నుంచి పైన ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ అద్భుతంగా భోజనం పెట్టాలి అనే సదుద్దేశంతో మరి ఎంతోమంది అక్కడ సహకారం అందించారు. వారు ఆ టీం అందరికీ కూడా, ఆ కూరగాయలు కట్ చేసిన వాళ్ళకి, వంట చేసిన వాళ్ళకి, దానికి హెడ్గా ఉన్న లక్ష్మీ మేడం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం. లాస్ట్ పాట పాడుతుందంట లక్ష్మీ మేడం వచ్చి. వరంగల్ నుంచి వచ్చారు, ఒక పాట పాడతారు. బ్రహ్మర్షి పత్రిజీ గారు మనకు ప్రస్తుతానికి తిరుపతి ఏడుకొండల స్వామి దగ్గరనే ఇద్దరు కలిసి అక్కడ ఏకదాటిగా ధ్యానం చేస్తున్నారు. లోక కళ్యాణం నుంచి
వాళ్ళు ధ్యానం చేస్తున్నారు. మనం ఏ పని చేయాలనుకున్నా కూడా సంకల్పం పెట్టుకుంటే మనకు డబ్బుకు లోటు ఉండదు. నేను ఒక స్వామివారి పాట పాడతా. నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ. నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ. దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం బియ నోపక కదా నన్ను నొడబరపుచు. దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం బియ నోపక కదా నన్ను నొడబరపుచు. పైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ. పైనే సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ. నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ. నీసా గస 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 గసదా దని సగమగ సని దస నీ సదా సగమ గమద మదని దని స మగస నిద మగస. వివిధ నిర్బంధముల వెడల ద్రోయక నన్ను భవసాగరముల తడబడ చేతురా. దివిజేంద్ర వన్య శ్రీ తిరువేంకటాద్రీశ. హరే 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 దివిజేంద్ర వన్య శ్రీ తిరువేంకటాద్రీశ నవనీత చోర శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ నారాయణ ఆదినారాయణ. హరే హరే హరే. థ్యాంక్ యూ అండి, చాలా బాగా పాడారు. నేను ఇందాకే మాట్లాడదాం అనుకున్నా కానీ జనం అందరూ వెళ్ళిపోతున్నారు కదా వద్దని అనుకున్నా. కానీ మీరందరూ ఇలా కూర్చుంటే నేను చెప్పాల్సింది మీకే అని అర్థమై మళ్ళీ స్టేజ్ ఎక్కా. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో పత్రి గారు మొట్టమొదటిసారిగా ధ్యాన యజ్ఞం మొదలుపెట్టింది డిసెంబర్ నెలలో. ఆ చలికాలం వణుకుతూ ఉంటాం, చన్నీళ్ళ స్నానం, లగేజీలు అయినా సరే చిన్న పెద్ద ముసలి ముత్తకన్న తారతమ్యం లేకుండా అందరము కూర్చొని ఆ మహేశ్వర మహాపిరమిడ్ ఆ శక్తి క్షేత్రంలో ధ్యానం చేస్తాం 3 గంటల పాటు అఖండ ధ్యానం. మరి అలాంటి సంబరం మళ్ళీ మన ముందుకు రాబోతూ ఉంది డిసెంబర్ నెలలో. మరి మనందరము కూడా ఆ కార్యక్రమానికి సంసిద్ధం అవ్వాలి. కడతాల్ డిసెంబర్ నెల వచ్చింది అంటే మన ఆడవాళ్ళందరికీ కూడా 11 రోజులు హాయిగా సెలవులు. వండే పని లేదు, కడిగే పని లేదు. వేళకి వేడిగా టిఫిన్లు భోజనాలు అబ్బబ్బా ఎంత రుచిగా పెడతారో. మనం వండుకుంది కూడా అంత వేడిగా తినలేం, అంత వేడి భోజనాలు. ప్రతి ధ్యాన మహాయజ్ఞంలో 11 రోజులు 3 పూటలా భోంచేసి నేనైతే 2-3 కేజీలు పెరిగొస్తానండి. అందుకే ఇంత లావు ఉంటున్నాను, అర్థమైందా? మరి అలాంటి కార్యక్రమం. మరి ఈ మూమెంట్లో కొంతమంది మాత్రమే వచ్చి అక్కడ ధ్యానం చేస్తూ ఉంటాం. యావత్ ప్రపంచంలో బోల్డ్ మంది ఉన్నారు, కానీ కొంతమంది మాత్రమే వస్తాం. ఎవరండి వాళ్ళు?
గత జన్మల్లో ఒక జన్మంతా ధ్యానం చేసిన యోగులు, మునులు, ఋషులే ఇవాళ మీ అందరి రూపంలో ఇక్కడ ఉన్నాం. ఈ రూపాలతో ఉన్నాం. సంసారంలో నిర్వాణం అన్న దాన్ని సార్థకం చెయ్యటానికి మనందరము సంసారాల్లో ఉన్నాం. కానీ మనందరము యోగులమే, మునులమే, ఋషులమే. అలాంటి యోగులకి అన్నదానం, ఒక్క యోగికి అన్నదానం పెట్టాలి అంటే ఎంత పుణ్యం చేసుకొని ఉండాలండి కదా. మరి అలాంటి యోగులకి అన్నదానం జరగబోతూ ఉంది ఆ మహేశ్వర మహాపురం శక్తి క్షేత్రంలో. అలాంటి కార్యక్రమానికి నేను చెప్పకపోయినా మీ అందరూ సిద్ధమే. కానీ చెప్పటం నాకు ఇష్టం, నాకు తృప్తి. నేను చెప్పాను, నేను ఇవాళ ఒక మంచి మాట చెప్పాను అనేది ఒక తృప్తి పడటానికే ఈ విషయం మీ ముందుకు తీసుకొస్తున్నానండి. మరి డిసెంబర్లో మనందరం ఆ 11 రోజుల పాటు చక్కగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం, ధ్యానంలో పాల్గొంటున్నాం. ఆ అన్నదాన కార్యక్రమానికి మన వంతుగా మరి ఆర్థిక రూపేణ ఏ రూపేణైనా మన సహాయ సహకారాలు అందిద్దాం. ఇవాళ అందరూ భోంచేశారా? ఎలా ఉన్నాయి భోజనాలు? బాగున్నాయి కదా. పేరు మాత్రం లక్ష్మీ మేడం. నేనేమి ₹1 పెట్టలా. నా వెనక మళ్ళీ ఎస్టేట్లు ఏమి లేవు, అర్థమైందా? ఏం లేవు. కానీ మీ అందరికీ పెట్టాలి అన్న ఒక ఆలోచనే నాది. అలా మీ అందరి సహాయ సహకారాలతోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ఆ ధ్యాన మహాయజ్ఞం కూడా అంతే కదా. మరి అలాంటి అద్భుతమైన కార్యక్రమంలో మనం భాగస్వాములం అయితే మన జన్మ ధన్యమవుతుంది. అందుకని మరొక్కసారి పాత వాళ్ళని ఏమి అడగద్దండి, కొత్త వాళ్ళని అడుగుదాం. కొత్త వాళ్ళ దగ్గర నుంచి ₹1 తీసుకొచ్చినా వాళ్ళు మంచి మార్గంలోకి రావటానికి అడ్డుపడిన కర్మ తొలగిపోతుంది. అప్పుడు వాళ్ళు ఈ మార్గంలోకి రాగలుగుతారు. అలాంటి వాళ్ళందరినీ ఈ మార్గంలోకి తీసుకొచ్చిన మనకి ఎన్ని కర్మలు దగ్ధమవుతాయండి కదా. సో ఇది మన కోసం మనం చేసుకునేది కాబట్టి మరి డిసెంబర్లో పత్రిజీ ధ్యాన మహాయాగం ఓ అద్భుతమైన కార్యక్రమానికి మీ అందరికీ హైదరాబాద్ ట్రస్ట్ నుంచి ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. మరి ఆ కార్యక్రమానికి మీరందరూ రావాలని, మీ బంధువుల్ని, మీ మిత్రుల్ని కూడా ఆ శక్తి క్షేత్రానికి తీసుకొచ్చి ధ్యానం చేయించి భోజనం పెట్టించి మరీను ప్రసాదం, భోజనం కాదండి అది ప్రసాదం, పత్రిజీ ధ్యాన మహాయాగం యొక్క ప్రసాదం. మరి ఆ ప్రసాదాన్ని స్వీకరించి మన ఆనందాన్ని, ఆరోగ్యాన్ని చక్కగా పొందుతూ మన జీవితాన్ని సార్థకం చేసుకుందామని కోరుకుంటూ మరి ఈరోజు ఇంత అద్భుతమైన కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ థ్యాంక్ యూ. పటాన్ చెరువు మాలతి మేడం ఒక్కతే ఉండేదండి, ఎవ్వరూ రారు. పటాన్ చెరువు ఎందుకు రారో కూడా నాకు తెలుసండి. నేను కొన్నాళ్ళు పటాన్ చెరువులో ఉన్నా. పటాన్ చెరువుకి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఆల్కాబీర్ అని గోవుల్ని చంపేటటువంటి ఒక ఫ్యాక్టరీ వచ్చాక ఆ ఏరియా, ఇండస్ట్రియల్ ఏరియా అంతా ఎదుగుతూ ఉన్నదంతా ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. అంత నెగిటివ్ వ్యాప్తించింది. అలాంటి టైంలో కూడా ఒక్కతే పోరాడిందండి. పటాన్ చెరువులో పోరాడింది. ఇవాళ ఒక 50, 70, 100 మందిని తయారు చేసిందండి ఈ మాలతి మేడం. నిస్వార్థంగా పత్రిజీ ఆశయానికి అనుగుణంగా చాలా అద్భుతంగా వర్క్ చేస్తుంది. మరి అలాంటి అద్భుతంగా వర్క్ చేసే వాళ్ళని కర్మయోగులను అయితే లక్ష్మీ మేడం అస్సలు వదలదండి. అందుకనే ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్లోకి తీసుకోవటం జరిగింది మాలతి మేడంని, అలాగే బీరంగూడ వెంకటేశ్వరరావు గారిని, అలాగే ఎల్బీ నగర్ మమతా మేడంని, అలాగే మీర్పేట నుంచి శోభా మేడంని, ఇలా హైదరాబాద్లో నిస్వార్థంగా పనిచేసే వాళ్ళందరినీ గ్యాలం వేసి పట్టుకొని పత్రిజీ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి మనందరము సిద్ధమే. అందరం కలిసి పత్రిజీ ఆశయాన్ని సాధిద్దాం. థ్యాంక్ యూ. 2 మాటలు. గురువుగారు అయినటువంటి బ్రహ్మర్షి పత్రి సార్ గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇక్కడ ఉన్న వారందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. నా పేరు మాలతి, పటాన్ చెరువు మాది. నేను 2012లో ధ్యానంలోకి వచ్చాను. అప్పటి నుంచి నాకు ఒక చిన్న తలనొప్పి అనేది వచ్చింది. హార్డ్ వర్క్ చాలా చేసేదాన్ని, దానివల్ల తలనొప్పి తగ్గించుకోవాలనేసి ఒకసారి ధ్యానంలో కూర్చుంటే మా అమ్మ మా నాన్న కర్నూలులో చేసేవాళ్ళు. వాళ్ళు ఒకసారి ధ్యానంలో కూర్చోమంటే కూర్చుంటే తగ్గింది.
ఆ తగ్గిన క్షణం నుంచి ఈ రోజు వరకు వదిలిపెట్టలేదండి ధ్యానాన్ని. దీనిలో ఉన్న అద్భుతం ఇంత ఉందా అని చెప్పేసి అప్పటి నుంచి ఈ రోజు వరకు ధ్యాన ప్రచారం, ధ్యానం చేయించడము. మా షాప్లో ధ్యానం గురించే చెప్తుంటాను అనమాట. షాప్కి వచ్చిన గిరాకీ కంటే నాకు ధ్యానమే ముఖ్యం అనేసి ధ్యానం గురించే చెప్తుంటాను. అక్కడ పిరమిడ్ కూడా వచ్చింది. వేరే వాళ్ళ ఇంట్లో మేము రెంట్కు ఉండే వాళ్ళము. వాళ్ళ ఇంట్లో పిరమిడ్ చెప్పి వాళ్ళకి కట్టించాము మేము. అది వాళ్ళు అనివార్య కారణాలు వాళ్ళు బంద్ చేస్తే మళ్ళీ ఓపెన్ చేసి దాన్ని మళ్ళీ రన్ చేస్తున్నాము. చాలామంది వస్తున్నారు, వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్, ముక్తి మార్గాలు ఎన్నెన్నో తెలుసుకుంటున్నారు. ఈ భాగ్యనగర్ ట్రస్ట్ వాళ్ళు నన్ను తీసుకోవడానికి చాలా ఆనందంగా ఉందండి. నా యొక్క సేవలను గమనించి తీసుకున్నందుకు వాళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మేడం వాళ్ళు ఎట్లయితే డబ్బులు ఆశించారో వేరే వాళ్ళ నుంచి, నేను కూడా అదే ఆశయంతోనే ఉంటానండి. ముందైతే నేను పెడతాను, తర్వాత ఇచ్చేవాళ్ళు ఇస్తారు, చేసేవన్నీ జరుగుతుంటాయి. మేమేం కోటేశ్వర్లం కాదండి, చాలా బీద పరిస్థితి మాది. అయినా కూడా చేయాలనే తపనతోన చేస్తూ ఉంటే ముందుకు వెళ్తూ ఉంటే అది జరుగుతూ ఉంటుంది. వీళ్ళందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మీరుపేట మీరం కూడా వెంకటేశ్వరరావు గారు రండి సార్. ఇద్దరు వెంకటేశ్వరరావు గారు, ఆయన ఆర్వీరావు, ఈయన ఎల్వీరావు. సో బీరం కూడా అండి ఈసారిది సాయిబాబా టెంపుల్లో 2 సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా ధ్యానం చేయించారు, గ్రూప్ మెడిటేషన్. మరి ఆయన సేవలు మెచ్చే మరి ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్లోకి తీసుకోవటం, మా మాటని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అందుకే ఆయన అంటే మాకు అభిమానం. మరి ఆయన మాటల్లో విందాం. ఓకే, నా పేరు వెంకటేశ్వరరావు అండి. నాది బీరంగూడ అండి. నేను గత 2 సంవత్సరాల నుంచి దేవాలయంలో ధ్యానం చెప్తున్నాను. షిరిడి సాయిబాబా గుడి ప్రాంగణంలోని ధ్యాన మందిరంలో ప్రతిరోజు మరి ఇట్లా ధ్యానం ప్రచారం చేస్తున్నాము చక్కగా. ప్రతి ఏరియాలో దాదాపు ఒక 60% దాకా ధ్యాన ప్రచారం చేస్తాను. మళ్ళీ ఇంకొక 40% ఉంది, అది చేయాలి నేను. అది కూడా కంప్లీట్ చేస్తాను. దేనికైనా మా మేడం గారు లక్ష్మి గారు మాకు చేయూతనిచ్చి వెనకొండి నడిపిస్తూ ఉంటుంది మమ్మల్ని. ఆమెకి చాలా కృతజ్ఞతలు అనమాట. అలానే నేను చేసిన సేవలు ఈ భాగ్యనగర్ ట్రస్ట్లో తీసుకున్న చాలా కృతజ్ఞతలు. నాకు చేతనైనంత సహాయము ఈ ట్రస్ట్కి నేను చేస్తానని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఆర్ వెంకటేశ్వరరావు గారు. జై హో పత్రిజీ. ఎందుకంటే శాకాహార ర్యాలీ మీర్పేటలో ఉన్నప్పుడు 100 ర్యాలీలు చేశాము. ఈ ర్యాలీ చూడడానికి కూడా అందరం వచ్చాము. మా భాగ్యనగర్ ట్రస్ట్ అంటే అందరిది ఒకటే మాట, ఒకటే బాట. ఎవరు ఏమన్నా చేయడమే. అన్నిటికీ ముఖ్య కారణం పత్రి సార్. దాని తర్వాత లక్ష్మీ మేడం, టైగర్ అంటే టైగరు. యాక్చువల్గా వాళ్ళ అమ్మ లక్ష్మి అని పెట్టింది. ఈమె లక్ష్మి కాదు, ఝాన్సీ లక్ష్మి. అంత ధైర్యం ఉంది, అంత ఎనర్జీగా ఉంటుంది, అంత గట్టిగా మాట్లాడుతుంది. ఎంతమంది వచ్చినా భోజనం పెట్టేస్తుంది. అలా కూడా తిడుతుంది కూడా. దాంట్లో ఏం కాంప్రమైజ్ లేదు, పెద్ద చిన్న లేదు. కోపం వచ్చిందనుకో పోట్లాడేస్తుంది. నాతోనే పోట్లాడింది చాలాసార్లు. మళ్ళీ బ్రహ్మాండంగా పెడుతుంది, కోపడుతుంది, మళ్ళీ బ్రహ్మాండంగా పెడుతుంది. ఎందుకంటే ర్యాలీ ఇవాళ బ్రహ్మాండంగా జరిగింది. నేను రాలేని పరిస్థితి అయినా కానీ మా మేడం నువ్వు ర్యాలీకి ఉన్నా కానీ అక్కడే మనసు ఉంటుంది అని చెప్పేసి ఆమె పొమ్మని పర్మిషన్ ఇచ్చింది. ర్యాలీ వచ్చాము. ఇవాళ ఎక్కువసేపు నడవలేకపోయాను, నాకు కొంచెం అనీజీ అనిపించింది. బ్రహ్మాండంగా జరిగింది ర్యాలీ అయితే మాత్రం. సికింద్రాబాద్ అనుకున్నాం కానీ ఏ రూటు ఈ రూటు ఆ రూట్ అని సర్వే చేసిన రూట్ వేరు, ఆఖరికి వచ్చిన రూట్ వేరు. ఏది ఏమైనా సికింద్రాబాద్ ర్యాలీ జరిగింది. బ్రహ్మాండంగా జరిగింది, బాగా జరిగింది. భాగ్యనగర్ పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ ట్రస్టు మా అందరిది ఒకటే మాట, ఒకటే బాట, ఒకటే రోడ్డు, పత్రిసారి ఆదేశం. దేనికి తలకాయ వంచం. ఓకే, థ్యాంక్ యూ. రాజశేఖర్ మౌనం అంట. రాజశేఖర్ గారు పని చేస్తారు తప్ప మాట్లాడరండి. శేఖర్ గారు ఆయన అస్సలు మాట్లాడో. మాట్లాడతారా? అందరి మాటలు నేనేం మాట్లాడేస్తా కదా, ఇంకా వాళ్ళు ఏం మాట్లాడతారు పాపం. నాగరాజు గారు మణికొండ. అరే రామా, మైక్ ఇస్తేనేమో నేను వదలను,
వాళ్ళకేమి ఇస్తానంటే వద్దంటున్నారు. ఇంకెవరున్నారు? అందరికీ నమస్కారం. ముందుగా బ్రహ్మశ్రీ పత్రిజీకి నమస్కరించుకుంటూ ఈరోజు విచ్చేసిన ధ్యాన మిత్రులందరికీ మరోసారి నమస్కారం. మనం ఎప్పుడు శాకార ర్యాలీ తీసే ముందు నిన్న నైట్ ఎప్పుడైతే పర్మిషన్ వచ్చిందో నేను నైట్ అన్నాను, మేడం ర్యాలీ అయిపోయింది, జస్ట్ మనం మళ్ళీ చేస్తున్నాం అనేసి. ఎప్పుడైతే మనం సికింద్రాబాద్ ర్యాలీ అని ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ మనం మేము అనుకున్నప్పుడు మైండ్ సెట్లో నాకు ఆల్రెడీ ఏ ఏరియా తిరగాలి ఎక్కడ అనేది రూట్ అంతా నా మైండ్లో ఎప్పుడో అయిపోయింది. అది సేమ్ ఏదైతే అనుకున్నానో అదే ఏరియాలో మనం ర్యాలీ తిరిగాము. మరి ఈరోజు ఒక హ్యాపీగా నాకు ఎంత ఆనందంగా ఉందంటే, నేను ఇది ఏదైతే హాల్ ఉందో ఈ హాల్లో నా చిన్నప్పుడు నర్సరీ నుంచి 7th క్లాస్ వరకు ఇదే హాల్లో నేను స్కూల్ ఉండేది ఇంతకుముందు. ఇందులో అదే స్కూల్ నేను చదువుకున్న స్కూల్లో ఈరోజు ఒక శాకార ర్యాలీ చేసేందుకు నాకు అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మరి మనందరం ఇలాగే రెగ్యులర్గా ర్యాలీలు చేసుకుంటూ ప్రతి సండే ర్యాలీలు చేసుకుంటూ ఇదే విధంగా కంటిన్యూ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అంటే తను ఈరోజు వాళ్ళ ఫ్రెండ్కి మా బోయినపల్లి మార్కెట్లో పరిచయం ఉందని చెప్పేసి అన్నారు, నేను కూరగాయలు అక్కడ తెప్పిద్దాం మేడం అని. సరే అన్న. తీరా చూస్తే మేము రాసిన లిస్ట్ మొత్తం వచ్చింది, దానికన్నా మించే వచ్చినాయి. లాస్ట్లో ఏమన్నారంటే మా డొనేషన్ అన్నారు. వాళ్ళ కూరగాయ నేను ఒక్కటి కూడా కొనలేదండి, అంతా రాజశేఖర్ ద్వారా వాళ్ళ ఫ్రెండ్ ద్వారా వచ్చిన డొనేషన్. ఏది నేను కొనలా, ఏది నాది, నేను పుట్టాక ₹1 సంపాదించలా, ఇంకేది నాది? మరి అందరూ మీలాంటి వాళ్ళు ఇచ్చిందే, ఏదో గరిట తిప్పుతా అంతే, తాలింపులు వేస్తా అంతే, మిగిలినంతా మీరే చేస్తారు మళ్ళీను. సో మరి అన్నదాత సుఖీభవ అనే పదం మన అందరికీ బాగా తెలుసు. మరి ఈ అన్నదాన కార్యక్రమంలో కానీ మాకు ఎంతోమంది మిత్రులు సహాయ సహకారాలు అందిస్తేనే ఈ భాగ్యనగర్ ట్రస్ట్ మీ ముందు ఇలా నిలబడుతుందండి. ఎందుకంటే అందరం మిడిల్ క్లాస్ వాళ్ళమే, ఎవరు వెనకమాల ఎస్టేట్లు ఎవరికి ఏమీ లేవు. కానీ అందరికన్నా చాలా గొప్పగా కార్యక్రమాలు చేస్తామండి, చాలా ధైర్యంగా చేస్తామండి, చాలా నిస్వార్థంగా చేస్తామండి. మాకు మేమే గ్రేట్ అని మాకు మేమే భుజం తడుక్కుంటామండి ఎప్పటికప్పుడు. అందుకని మీకన్నా ఒక అడుగు ముందుంటామని చెప్పను, కానీ ముందుంటాం. సో మరి మా ఆహ్వానాన్ని మన్నించి ఎన్నో రకాల ప్రాంతాల నుంచి వచ్చిన మిత్రులకి ఈ కార్యక్రమంలో సహాయ సహకారాలు సేవ రూపేణ, ఆర్థిక రూపేణ, పదార్థ రూపేణ అందించిన మాస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జై. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా విజయవంతం చేసిన ధ్యాన మిత్రులందరికీ కూడా, అదేవిధంగా మీ ఆలోచనని ఇంత దూరం తీసుకువచ్చి ఇక్కడ కట్టేసినందుకు పత్రికారికి మీ మనసులో ఉన్న ఆ ఆత్మశక్తికి మరి ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాము. తిరిగి మళ్ళీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.